अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము వేదాంత దర్శనంలో 1వ అధ్యాయంలో 2వ పాదం చేస్తున్నాము. అందులో నిన్న 23వ సూక్తం వరకు మనం చెప్పుకున్నాము. మనకు ప్రకరణం ఏమిటంటే అందరికీ ఉపాసించదగినవాడు ఆ పరమాత్మే, ఆ పరమాత్మనే ఉపాసించాలి అని చెప్పి భిన్న భిన్న రకాలుగా జీవాత్మ కాదు, ప్రకృతి కాదు, పరమాత్మ అందరికీ ఉపాసించదగిన వాడు అనే ప్రకరణాన్ని తీసుకుని అంతరహ శబ్దం మనకు వచ్చింది. అంతర అంటే జీవాత్మ ప్రకృతి కంటే కూడా భిన్నమైనటువంటి వాడు ఆ పరమాత్మ. ఆ పరమాత్మే మనం ఉపాసించాలి అనే విషయాన్ని ప్రస్తావించడం కొరకు మనం రకరకాలమైనటువంటి ఉపనిషత్తుకు వచనముల ద్వారా, వేద మంత్రముల ద్వారా మనం ప్రస్తావించుకుంటూ వస్తున్నాం. అదే ఉపలక్షణంలో నిన్న మనము విశేషణ భేద విపదేశాభ్యాం చ నా ఇతరు, జీవాత్మ కానీ ప్రకృతి కానీ తీసుకోకూడదు. అదృశ్యత్వాది గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరమాత్మలే ఉన్నాయి. మనం ఏం చెప్పుకున్నాము? అదృశ్యత్వాది గుణాలు యద్ అదృశ్యం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం అచక్షు శ్రోత్రం, ఇవన్నీ అదృశ్యత్వాది గుణాలు ఏవైతే చెప్పుకున్నామో మనకు ఇవన్నీ ఒక పరమాత్మలో సాధ్యమవుతాయి. జీవాత్మలు కానీ ప్రకృతులు కానీ ఈ గుణాలు సాధ్యం కావు, సంభవించవు అని చెప్పి విశేషణ భేద విపదేశం ద్వారా కూడా మనము జీవాత్మ ప్రకృతి కాదని చెప్పుకున్నాం. అలాగే రూపోపన్యాసాచ, రూపకలంకారంగా కూడా మనం చెప్పుకున్నాము. అంటే రూపకలంకారం ఏ రకంగా ప్రదర్శించుకున్నామంటే ఈ అదృశ్యత్వాది గుణాలు జీవాత్మలు కానీ ప్రకృతులు కానీ సాధ్యం కావు అని రూపకలంకారం ద్వారా కూడా మనకు తెలుస్తుంది. ఇవన్నీ పరమాత్మలో సాధ్యమవుతాయి. ఆ రూపకలంకారం ఏం చెప్పుకున్నామంటే మనం నిన్న చెప్పుకున్నాం. అగ్నిర్మూర్ధ చక్షుషి అగ్నిర్మూర్ధ చక్షుషి చంద్ర సూర్యౌ దిశః శ్రోత్రే వాగ్ వివృతాశ్చ వేదాః వాయు ప్రాణో హృదయం విశ్వం అస్య పద్భ్యాం పృథివీ ఏష సర్వభూతాంతరాత్మ అని ఈ రూపకాలంకారంతో యుక్తమైనటువంటి ఈ ముండకోపనిషత్తుకు వచనం చెప్పుకున్నాం. ఇక్కడ ఏం చెప్పుకున్నామంటే అగ్ని మూర్ధ అంటే అగ్ని అనేది ఏదైతే ఉందో ఆ పరమాత్మకి మూర్ధతో పోల్చుకొని చెప్పుకున్నాము. ఆ పరమాత్మ యొక్క కళ్ళు ఏమిటంటే చక్షు అంటే చంద్రుడు సూర్యుడు ఆ పరమాత్మ యొక్క కళ్ళు అని చెప్పుకున్నాము. దిశ, ఆ దిశలు ఏవైతే 4 దిశలు ఏవైతే ఉన్నాయో, పైన మొత్తం దిశలు ఏవైతే ఉన్నాయో దిశలు ఉపదిశలు ఇవన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క శ్రోత్రములు, చెవులు అని చెప్పుకున్నాం. అలాగే ఆ పరమాత్మ యొక్క వాక్ ఏదైతే ఉందో వాక్ వివృతాశ్చ వేదాః, ఆ పరమాత్మ వాక్ ఏదంటే వేదాలు అని చెప్పి ఇక్కడ రూపకాలంకార రూపంలో మనం దీన్ని ఈ రకంగా వర్ణించుకున్నాం. అలాగే వాయు ప్రాణః, ఆ వాయు ఎంత మనకి వీస్తుందో ఇవన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క ప్రాణం అని చెప్పుకున్నాం. ఈ పరమాత్మ యొక్క హృదయం ఏమిటంటే ఈ విశ్వం అంతా పరమాత్మ యొక్క హృదయం, ఈ బ్రహ్మాండం అంతా ఆ పరమాత్మ యొక్క హృదయం అని చెప్పుకున్నాము. అలాగే పద్భ్యాం పృథివీ, ఈ పృథివీ ఏదైతే ఉందో ఆ పరమాత్మ యొక్క పాదాలు, పద్భ్యాం పృథివీ ఇక్కడ పరమాత్మ యొక్క పాదాలు అని చెప్పి ఈ రకంగా ఈ బ్రహ్మాండం అంతా కూడా రూపకాలంకారంతో యుక్తమైనటువంటి ఈ వచనముల ద్వారా కూడా ఇక్కడ పరమాత్మని వర్తిస్తుంది.
పరమాత్మని తీసుకోవాలి. జీవాత్మలు కానీ ఈ గుణాలు ప్రకృతిలో కానీ వర్తించవు. ఇప్పుడు మనం చెప్పింది గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ మూర్ధాతో పోల్చుకున్నాము, అగ్నిని కళ్ళను చంద్రుడు సూర్యుడితో పోల్చుకున్నాము. ఇవన్నీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రకృతిలో కానీ జీవాత్మలో కానీ వర్తించవు. ఇవి రెండింటికంటే భిన్నమైనటువంటి మహాన్ తత్వంతో యుక్తమైనటువంటి సూక్ష్మమైనటువంటి స్థూలమైనటువంటి ఆ పరమాత్మను వర్తిస్తాయి. కాబట్టి ఇవన్నీ రూపకాలంకారాల ద్వారా కూడా మనకు పరమాత్మ తీసుకోవాలని చెప్పి ఈ రకంగా మనం స్పష్టంగా పరమాత్మ అని చెప్పి విశేషంగా చెప్పుకున్నామట. ఈ రకంగా మనకు అలాగే జీవ జగత్తు అంతా, పృథివీ అది బ్రహ్మాండం అంతా ఎవరి ద్వారా ఉత్పన్నమైందో అని చెప్పి ఎవరి ద్వారా ఉత్పన్న ఆ పరమాత్మ ఉత్పన్నమైంది. ఎందుకంటే జీవాత్మ కానీ ప్రకృతి కానీ స్వయంగా ఉత్పన్నం చేయలేదు, ఆ చే శక్తి లేదు అని చెప్పి ఈ రూపకలంకారం ద్వారా మనకు స్పష్టంగా అర్థమైంది. అలాగే వేదంలో కూడా చెప్పుకున్న ద్యావా భూమి జనయన్ దేవో ఏకః, ఈ దిలోకాన్ని భూమిని ఈ పృథ్వీ లోకాన్ని అంతా కూడా ఉత్పన్నం చేసింది ఆ దేవుడు, ఆ పరమాత్మ ఒక్కడే అని చెప్పి మనం ఈ రకం కూడా ప్రస్తావించుకున్నాం. అలాగే వేణస్తత్ పశ్చన్ నిహితం గుహాసత్ యత్ర విశ్వం భవత్యేక నీడం తస్మిన్ ఇదం, ఆ పరమాత్మ తస్మిన్ సంచ విచైతి సర్వం, ఆ పరమాత్మని విలీనం ఆ పరమాత్మ ద్వారా విలీనం అవుతుంది, పరమాత్మనే అభివ్యక్తం చేయబడుతుంది. అలాగే పరమాత్మ ధనం చేసి ఉన్నాడు. అలాగే సంపూర్ణం కూడా దాంట్లో విలీనం కావడం, అభివ్యక్తం కావడం అనేది అంతా ఆ పరమాత్మ జరుగుతుంది. సర్వం చ అలాగే సర్వం స ఓతః ప్రోతశ్చ విభూ ప్రజాసు అని చెప్పి ఈ రకంగా ఇవన్నీ గుణాలు మనకు పరమాత్మలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అన్ని చోట్ల ఓతకృతమే ఉండి ప్రతి కణకణంలో వ్యాపించి ఉండేది సర్వవ్యాపకత్వం అనేది ఆకాశానికి సమానంగా ఆ పరమాత్మలో వర్తిస్తుంది. జీవాత్మలో కానీ ప్రకృతిలో కానీ వర్తించదు. అందుకే తస్మాత్ అదృశ్యత్వాది గుణకః పరమాత్మ ఏవ, అందుకే అదృశ్యత్వాది గుణాలు పరమాత్మలో ఉంటాయి. నా జీవో నాచ ప్రకృతి, జీవాత్మలో కానీ ప్రకృతిలో కానీ ఉండవు అని చెప్పి ఈ రూప ఉపన్యాసాచ అనే సూత్రం ప్రకారం కూడా రూపకలంకారంలో వచ్చినటువంటి ఉపనిషత్ వచనం ప్రకారంగా వేద మంత్రం ప్రకారం కూడా ఆ పరమాత్మ తీసుకోవాలి, పరమాత్మ అందరికీ ఉపాసించదగిన వాడు అన్నట్టుగా ఈ విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. ఇది ఈ స్వరూపం, ఈ సూత్రం యొక్క స్వరూపము. అస్తు. ఇందులో ఎవరికైనా ఇంకేమైనా సందేహం ఉన్నాయా? ఎవరికైనా సందేహం చెప్పండి. మహోదయ, తస్మిన్ నిదం సంచ వి చైతి అని ఉంది కదా, అది సంచ వి చైతి అని సంచ అంటే ఆ పరమాత్మని విలీనం అయిపోతుంది, విచేతి ఆ పరమాత్మ వ్యక్తం అయిపోతుంది. వి అంటే వ్యక్తమా? విశేషంగా అభివ్యక్తం అవుతుంది. ఆ పరమాత్మే విలీనం చేస్తున్న, ఆ పరమాత్మ సృష్టిస్తున్న, పరమాత్మ విలీనం చేస్తున్న, పరమాత్మే ధారణ చేసి ఉన్నాడు అంటాం కదా. సంచ అంటే ఆ పరమాత్మ విలీనం అయిపోతుంది, విచయితిచ ఆ పరమాత్మ వ్యక్తం అవుతుంది, అభివ్యక్తం అవుతుంది. ధన్యవాదాలు. పృథగ్భూతం అవుతుంది, నామరూపంలో అభివ్యక్తం చేయబడినమాట. అంటే బ్రహ్మాండం ఏ విధంగా కనిపిస్తే ఆ రకంగా వ్యక్తం చేయబడింది చెప్పి తాత్పర్యం. అస్తు. సో ఈ రకంగా ఈ విషయాన్ని మనం ప్రస్తావించుకుందాం. ఇప్పుడు ఈ రకంగా ఇది ఒక విషయాన్ని మనం పూర్తిగా చెప్పుకున్నాం. పరమాత్మ అని చెప్పి మనకు స్పష్టమైంది. అలాగే మనకి గత సూత్రంలో చెప్పినటువంటి సూత్రం ప్రకారం కూడా విశేషణ భేద విపదేశాభ్యాం చ నా ఇతరవు అనే ద్వివచన పదం కూడా పరమాత్మ సత్త భిన్నమైంది, జీవాత్మ సత్త భిన్నమైంది, ప్రకృతి యొక్క సత్త కూడా భిన్నమైంది. 3 పదార్థాలు అనాది పదార్థాలు స్వీకరించాలి అనేది మనకు స్పష్టంగా అర్థమైంది. అంటే త్రైతవాదం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మహర్షి వేదవ్యాస రచించిన సూత్రం ద్వారా మనకు ప్రకటన బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి వేరే అర్థం తీసుకోవడానికి లేదన్నమాట. ఓకేనా? ప్రకటన ప్రస్తావిస్తుంది. అస్తు, అది ఇక్కడ మనం తీసుకోవాలి. ఈ రకంగా మనం విషయాన్ని ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు ఇలా చెప్పుకున్న తర్వాత ఇంకొక భిన్న విషయాన్ని, అంటే ఆ పరమాత్మ యొక్క విషయాన్ని ఇంకా చెప్పుకుంటున్నామట. ఏంటంటే 24 సూత్రం చూడండి. అంటే ఇవన్నీ మనం ముందు చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు ఆనందమయో అభ్యాసాత్, అలాగే అంతః, ఆకాశ, ఇవన్నీ శబ్దాలు చెప్పిన ఇవన్నీ పరమాత్మ వాచక. ఆధ్యాత్మిక ప్రకారంలో ఈ శబ్దాలు ఎక్కడైతే వచ్చాయవన్నీ కూడా పరమాత్మ యొక్క వాచకాలని చెప్పుకున్నామంట. అలాగే అలాంటి ప్రకారం ఇక్కడ కూడా చెప్తున్నామంట. అందులో ఒక శబ్దం ఏంటంటే వైశ్వానర. ఈ వైశ్వానర శబ్దాన్ని పరమాత్మ యొక్క వాచకం అంట. అంటే వైశ్వానర, ఇది వైశ్వానర శబ్దానికి సామాన్యంగా అగ్ని అర్థం తీసుకుంటామట.
అగ్ని అంటే అది స్థూలాగ్ని కావచ్చు, మనలో ఉండే జఠరాగ్ని కావచ్చు, అలాగా అగ్ని ఏదైనా కానీ వైశ్వానర శబ్దం చేత అగ్ని అనే అర్థం తీసుకొని చెప్తాం అనమాట. సో ఆ వైశ్వాన శబ్దం పరమాత్మ యొక్క వాచన ప్రకరణానుగుణంగా చూసినట్లయితే అందుకే వైశ్వానర సాధారణ శబ్ద విశేషాత్, సాధారణ శబ్ద విశేషాత్. ఈ సాధారణ శబ్ద విశేషం ద్వారా కూడా ఈ వైశ్వానర శబ్దం అనేది పరమాత్మ యొక్క వాచకమే. ఇది అన్య వాచకం కాదు, అన్య జీవాత్మ వాచకం కానీ లేదా స్థూల భౌతిక అగ్ని వాచకం కాదు అని చెప్పి మనకు ఈ సాధారణ శబ్ద విశేషం ద్వారా మనకు తెలుస్తుంది. సాధారణ అంటే ఏమిటి? ఇప్పుడు మనకు కొన్ని శబ్దాలు ఉంటాయి. ఇప్పుడు మనుష్య శబ్దం ఉంది. మనిషి అంటే సామాన్యంగా ఈ అందరిలో వర్తిస్తుంది, అందరూ మనుషులే అన్నమాట. కానీ విశేషంగా ఇతను ఈ వ్యక్తి పేరు తీసుకొని ఇతను బ్రాహ్మణుడు, ఇతని క్షత్రియుడు, ఇతని వైశ్యుడు, ఇతను ఈ జ్ఞానంతో యుక్తమై ఉన్నాడు, అలాగే విశేషమైన శబ్దాల ద్వారా చెప్పుకున్నాం అనుకోండి, అక్కడ మన వైశిష్టం వస్తుంది. సామాన్య మనిషి శబ్దం అందరిలో వర్తిస్తున్నాం. కానీ మనుషుల్లో అందరూ సమానమైనప్పటికీ, మనుష్యత్వం అందరూ సమానంగా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరిలో విశిష్టత భిన్న భిన్నంగా ఉంటున్నమాట. అలాగే అన్ని పశువులు సామాన్య పశుత్వ శబ్దం సామాన్య శబ్దం, కానీ దాంట్లో ఉన్నటువంటి ఒక్కొక్క పశువుల విశేషత గుణకర్మ స్వభావం బట్టి భిన్న భిన్నంగా మనం దాన్ని చెప్పుకుంటూ ఉంటామట. అలాగే ఇక్కడ ఈ సాధారణ సాధారణ శబ్దంలో విశేషార్థాన్ని మనకు ప్రకారం చెప్పబడిందన్నమాట. ఆ సాధారణ విశేషం ద్వారా కూడా మనకు ఇక్కడ వైశ్వానర శబ్దం పరమాత్మ వాచకం అని తెలుసుకోవాలి. అదేంటో మనం కింద భాషలో స్పష్టమవుతుంది. చూడండి, వైశ్వానర సూత్రంలో వైశ్వానర శబ్దం కదా, అది తీసుకుని చెప్తున్నారు. ఆధ్యాత్మ ప్రకరణే వైశ్వానర ప్రోచ్యమాన పరమాత్మ గ్రాహ్య. ఆధ్యాత్మిక ప్రకరణలో మనం ఎక్కడ పరమాత్మ యొక్క ప్రకరణ ఎక్కడ చెప్పుకున్నాం, ఆధ్యాత్మిక ప్రకరణలో వైశ్వానర ప్రోచ్యమాన, ఎక్కడైతే వైశ్వానర శబ్దం వచ్చిందో, ప్రోచ్యమాన అంటే ప్రస్తావించబడిందో, పరమాత్మ గ్రాహ్య, పరమాత్మ తీసుకోవాలి. పరమాత్మ తీసుకోవాలి. కుతః అది వైశ్వానర శబ్దం ఆధ్యాత్మిక ప్రకరణలో వచ్చిన వైశ్వానర శబ్దం పరమాత్మనే అని తీసుకోవాలి, పరమాత్మ అనే అర్థం గ్రహించబడుతుంది అని ఎలా తెలుస్తుంది? కుతః అంటే దానికి హేతు చెప్తున్నాడు. సాధారణ శబ్ద విశేషాత్. సాధారణ శబ్ద విశేషం ద్వారా కూడా మనకు ఇక్కడ వైశ్వానర శబ్దం పరమాత్మక అర్థాన్ని బోధిస్తుంది, కానీ స్థూలాగ్ని యొక్క అర్థాన్ని బోధించడం లేదు. అది చెప్పాడు. సాధారణ శబ్ద విశేషాత్, సాధారణ శబ్దాత్ హి స విశేష్యతే అంటే భిద్యతే ఉంది ఇక్కడ. భిద్యతే కదా, భేద్యత రాసుకొని రాసుకొని భేదింపబడుతున్నమాట. ఒకటి విశేష్యతే అంటే ఒక సాధారణ శబ్దం ద్వారా మీకు మనుష్యత్వము పశుత్వం అని చెప్పినప్పుడు అక్కడ భేదించబడుతుందా, వీళ్ళంతా మనుష్య జాతి, వీళ్ళంతా పశు జాతి, వీళ్ళంతా ఇంకో జాతి అని చెప్పి మనం వేరు చేసుకుంటాం. భేదించబడుతున్నమాట. అట్లా విశేషమైన లక్షణం ద్వారా, విశేషమైన శబ్దం ద్వారా ఏమవుతుంది? భేదకథనం చెప్పబడుతున్నాడు. భిన్నమైందని చెప్పి అర్థం వస్తుందన్నమాట. భిన్నమైందని చెప్పి అర్థం వస్తుంది. కాబట్టి సాధారణ శబ్దాత్ హి స విశేష్యతే. సాధారణ శబ్దం ద్వారా మనకు సాధారణ విశేషణం ద్వారా మనకు స్పష్టమవుతుంది ఇక్కడ బ్రహ్మవాచకమే అంటే పరమాత్మ యొక్క వాచకమే, ఇది భూస్థుల అగ్ని యొక్క వాచకం కాదు అని చెప్పి తెలుస్తుంది. సాధారణ శబ్దాత్ స విశేష్యతే. విశేష్యతే దాన్ని ఓపెన్ చేసే భేద్యతే, అది భేదింపబడుతుంది. అంటే ఇది భిన్నమైంది, స్థూలాగ్ని కాదు, ఇది పరమాత్మ యొక్క వాచకం వైశ్వానర శబ్దము అని చెప్పి తెలుస్తుంది. తద్యత ఎలాగంటే దానికి ఒక ప్రమాణం చూపిస్తున్నాడు. సాధారణ శబ్దం ద్వారా మనకు ఇది వైశ్వానర శబ్దం అనేది పరమాత్మ యొక్క వాచకమే, స్థూల భౌతిక అగ్ని కాదు అని చెప్పి మనకు సూచిస్తుంది. ఎక్కడంటే దానికి ప్రమాణం చూపిస్తున్నారు. తద్యత ఎక్కడంటే ప్రాచీన శాలాదయ పంచ మహాశ్రోత్రియా సమేత్య మహర్షిం ఉద్దాలకం ఉపజగ్ముః. మహర్షి ఉద్దాలకం ఉపజగ్ముః. ఊచుశ్చ ఇదం యత్ ఆత్మానం ఏవ ఇమం వైశ్వానరం సంప్రతి అధ్యేషి తం ఏవ నో బ్రూహి ఇతి. ఇది చాందోగ్యోపనిషత్ యొక్క వచనం అండి. మనం చెప్పుకున్నాం, ఒక ప్రకం చెప్పుకున్నాం. అక్కడ మహాశ్రోత్రియ అంటే 5 మంది బ్రాహ్మణులు పరస్పరం ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. అక్కడ మనకు ఉద్దాలక మహర్షి అయిన మంచి ఒక పరమాత్మ లీనమై ఉన్నాడు, ఆ పరమాత్మ యొక్క రహస్యం తెలుసు అని చెప్పి పరస్పరం ఒక 5 మంది బ్రాహ్మణులు వాళ్ళు మాట్లాడుకుంటూ ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలని చెప్పి వెళ్తారన్నమాట. అందరు కలిసి పంచ మహాశ్రోత్రియ ప్రాచీన శాలాదే అంటే మనం కథాంశం చెప్పుకున్నాడు. ఈ చాందోగ్యోపనిషత్తు చెప్పుకున్నప్పుడు ఈ కథాంశం చెప్పుకున్నాడు. 5 మంది బ్రాహ్మణులు ఇక్కడ అంటే మహాన్ బ్రాహ్మణులు మహాశ్రోత్రియ సమేత్య కలిసి
మహర్షి ఉద్దాలకం ఉపజగ్ము. మహర్షి ఉద్దాలం దగ్గరికి వచ్చేదన్నమాట. వచ్చి అడిగేదంట. ఉపజగ్ము వచ్చి వచ్చిన తర్వాత ఊచుహు ఇదం యత్ ఈ రకంగా అడిగేదన్నమాట. ఆత్మానం ఏవ ఇమం వైశ్వానరం సంప్రతి అధ్యేషి. వైశ్వానర రూపి ఆత్మ గురించి ఈ రోజు నువ్వు తెలుసుకోవడంలో నువ్వు లీనమై ఉన్నారు. చాలా ఈ రోజు నుంచి చాలా వర్షం నుంచి అని మేము విన్నాము. అందుకే అటువంటి ఆ వైశ్వానర ఆత్మ గురించి ఇక్కడ ఆత్మానం ఏవ ఇమం ఇక్కడ ఆత్మశబ్దం వచ్చింది విశేషంగా. ఆత్మానం ఏవ ఇమం వైశ్వానరం సంప్రతి అధ్యేసి. ఈ రోజు నేను వైశ్వానర తత్వం వైశ్వానర రూపి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడంలో లీనమై ఉన్నారు అని అందరు చెప్పుకుంటూ విన్నాము. చాలా మంది ఋషుల ద్వారా విన్నాము. అందుకే అటువంటి వైశ్వానర ఆత్మ గురించి తెలుసుకోవడానికి మేము మీ దగ్గరికి వచ్చాము అని చెప్పి వీళ్ళంతా మహాన్ శ్రోత్రియులు మహాన్ బ్రాహ్మణులంతా ఆ మహర్షి ఉద్దాలకుడిని అడుగుతారు అన్నమాట. అక్కడికి వచ్చి ఏమడిగా అంటే ఆత్మానం ఏవ ఇమం వైశ్వాన సంప్రతి అధ్యసేదో సంబటి. ఇప్పుడు మీరు వర్తమానంగా దానికోసం దాన్ని అన్వేషిస్తున్నారు, ఆత్మతత్వాన్ని అన్వేషిస్తున్నారు. కాబట్టి అటువంటి ఆత్మతత్వాన్ని తం ఏవ నో మా అందరికి కూడా బ్రూహి ఇది, అదే వైశ్వానర ఆత్మ గురించి మాకు కూడా ప్రస్తావించండి, మాకు కూడా ఉపదేశించండి అని చెప్పి ఈ మహాన్ శ్రోత్రియులు ఇక్కడ వచ్చి అతన్ని మహర్షి ఉద్దాలకుని అడుగుతారు అన్నమాట. ఓకేనా. ఇక్కడ మనకు స్పష్టంగా ఏమొచ్చింది? ఆత్మానం ఏవ ఇమం వైశ్వానరం. ఇక్కడ వైశ్వాన శబ్దానికి విశేషంగా వచ్చింది ఆత్మానం శబ్దం వచ్చింది. దీన్ని బట్టి మనకి ఏమవుతుంది? ఇక్కడ వైశ్వాన శబ్దం ఆత్మ అంటే పరమాత్మ తీసుకుంటాం. ఎందుకంటే ఆ పరమాత్మ నుంచి మాకు చెప్పండి అంటున్నారు. జీవాత్మ అయితే ఒకేనా భౌతికాగ్ని అయితే భౌతికాగ్ని చెప్పాల్సిన అవసరం లేదు కదా. మన ప్రకరణాన్ని బట్టి ఏం తెలుసుకుంది? ఇక్కడ ఆత్మానం ఏవ ఇమం వైశ్వానం. ఎందుకంటే ఆ ఋషి ఉద్దాలక మహర్షి ఆత్మ అంటే పరమాత్మ యొక్క తత్వాన్ని అన్వేషిస్తున్నాడు, ఆ పరమాత్మ తత్వాన్ని వెతుకుతున్నాడు అనమాట. అందులో లీనమై ఉన్నాడు తెలుసుకోవడం కొరకు. అందుకే అటువంటి ఆత్మానం వైశ్వానం ఆత్మానం మాకు కూడా ఉపదేశించండి అని చెప్పి వీళ్ళంతా అడుగుతారు. ఇక్కడ మనకు ఆత్మ శబ్దం విశేషం కనిపిస్తుంది. దీన్ని బట్టి మనకు వైశ్వాన శబ్దము అది పరమాత్మ యొక్క వాచకమే అని చెప్పి అర్థమవుతుంది. ఈ చాందోగ్యోపనిషత్తులో ఉన్నటి ఈ విశేషణ శబ్దం ద్వారా మనకు స్పష్టమైంది అన్నమాట. అందుకే ఇక్కడ ఇచ్చారు వైశ్వాన శబ్దేన పరమాత్మ గ్రాహ్యో. ఇక్కడ వైశ్వాన శబ్దేన పరమాత్మ గ్రాహ్య. వైశ్వాన శబ్దం చేత సూత్రులు ఇచ్చిన వైశ్వాన శబ్దం అయితే ఉందో ఆధ్యాత్మిక ప్రక్రియ ఎక్కడ ఇచ్చిన ఈ వైశ్వాన శబ్దము అది పరమాత్మ గ్రాహ్య, పరమాత్మే తీసుకోవాలి. పరమాత్మ వైశ్వాన శబ్దానికి అర్థం పరమాత్మే తీసుకోవాలి. యతోహి ఎందుకంటే దానికి మళ్ళీ చెప్తున్నాడు యో వైశ్వానిదో నా సో అత్ర సాధారణ శబ్ద. ఇక్కడ వైశ్వాన శబ్దం సాధారణ శబ్దం కాదు. ఇక్కడ యతోహి యో వైశ్వాన ఎవరైతే వైశ్వాన అంటున్నామో నా సో అత్ర సాధారణ శబ్ద. ఇక్కడ సాధారణ శబ్దం కాదు, సాధారణ శబ్ద ఏవ వైశ్వాన్ నా సో అత్ర సాధారణ శబ్ద ఏవ. సాధారణ శబ్దమే కాదు. యహ ఖలు సాధారణ శబ్దో అగ్నౌ జఠరాగ్నౌ దేవాత్మకే సూర్యేచ ప్రయుజ్యతే. కానీ సాధారణ శబ్దం ఇక్కడ సో అత్ర సాధారణ శబ్ద ఇక్కడ సాధారణ శబ్దమే కాదు. కానీ యహ ఖలు సాధారణ శబ్దో, సాధారణ శబ్దం అనేది మామూలుగా వైశ్వాన శబ్దం అంటే సాధారణ శబ్దం తీసుకున్నట్లయితే ఏమర్థం వస్తుంది? అగ్నౌ అగ్ని అర్థం, స్థూలాగ్ని వస్తుంది. లేదంటే మనలో ఉండే జఠరాగ్నౌ జఠరాగ్ని అర్థం వస్తుంది. లేకపోతే దేవతాత్మకే సూర్యే, ఆ దేవతా స్వరూపం సూర్యుని యొక్క అగ్ని ఉంది కదా, ఆ సూర్యార్థం వస్తుందన్నమాట. సూర్యచంద్రుని యొక్క ప్రకాశం తీసుకోవచ్చు. అందుకే దేవతాత్మకే సూర్యేచ ప్రయుజ్యతే. ఈ సాధారణ శబ్దము వైశ్వాది ఈ అగ్ని కాని జఠరాగ్ని కానీ దేవతాత్మకతో యుక్తమైనటువంటి సూర్యాగ్ని కానీ అందులో ప్రయోగించబడుతుంది. ఇది సాధారణ శబ్ద ఏవా. సాధారణ శబ్దం అయితే ఇలాగా అగ్ని జఠరాగ్ని ఇలాంటి అర్థాలు వస్తాయి. కానీ ఇక్కడ కింటు అత్ర ఆత్మశబ్దేన విశేష్యతే. ఇక్కడ ఆత్మశబ్దం ద్వారా విశేషించబడింది, భేదించబడింది. అక్కడ మనకు సాధారణ శబ్దం తీసుకున్నట్లయితే సాధారణ శబ్దానికి అగ్ని జఠరాగ్ని సూర్యాగ్ని మనకు వస్తుందన్నమాట, అందులో ప్రయోగించబడుతుంది. కానీ కింటు అత్ర ఇక్కడ మాత్రం ఈ మనం చెప్పినప్పుడు వచనంలో ఆత్మశబ్దేన విశేష్యతే. ఆత్మశబ్దం ద్వారా విశేషించుకున్నాం కదా. ఆత్మానం ఏవ ఇమం వైశ్వానరం సంప్రతి అధ్యేషి. ఈ రోజుల్లో నువ్వు ఆ వైశ్వానర ఆత్మ గురించి నువ్వు వెతుకుతున్నావు, అన్వేషిస్తున్నావు, ఆ తత్వంలో లీనమై ఉన్నావు అని తెలిసింది మాకు, అందుకే మీ దగ్గరికి వచ్చామని చెప్పి ఇక్కడ ఆత్మశబ్దం విశేషణంగా తీసుకోబడింది అన్నమాట. అందుకే ఆత్మశబ్దేన విశేష్యతే తేన సా భేద్యతే. ఇక్కడ భేద్యత శబ్దం వచ్చింది.
తేన సా భేదిత. అందుకే ఆత్మ శబ్దంలో విశేషంగా చెప్పబడింది కాబట్టి అది భేదించబడుతుంది. అంటే ఈ స్థూలాగ్ని కాకుండా, జఠరాగ్ని కాకుండా, సూర్యాగ్ని కాకుండా వాటి నుంచి వేరు చేస్తుంది. మనం సూర్యాగ్ని, జఠరాగ్ని మనం ఆత్మశబ్దంతో చెప్పుకోం కదా. ఈ ఆత్మశబ్దం ఎవరికి వర్తిస్తుంది? కేవలం పరమాత్మలను వర్తిస్తుంది. అందుకే ఈ విశేష కథనం ద్వారా కూడా ఆత్మశబ్దం రూపి విశేషణ శబ్దం ద్వారా కూడా, విశేష కథనం ద్వారా కూడా మనకు స్పష్టమవుతుంది. తేనా సా భేద్యతే, మనకు భేద కథనం ద్వారా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ వైశ్వానర శబ్దం అనేది పరమాత్మ యొక్క వాచకమే. ఇది స్థూలమైనటువంటి అగ్నివాచకం, జఠరాగ్ని వాచకం, సూర్యాగ్ని వాచకం కాదు. అందుకే ఆత్మానం వైశ్వానరం, ఇక్కడ అందుకే శబ్దం వచ్చింది ఆత్మానం వైశ్వానరం. ఆత్మరూపి అంటే వైశ్వానరుణ్ణి అంటే ఆ పరమాత్మను. ఆత్మానం వైశ్వానరం, ఆత్మానం వైశ్వానరం ఏవ సతి నాచ జీవాత్మ గ్రహితుం యుజ్యతే. ఇక్కడ ఆత్మానం వైశ్వానరం అనే శబ్దం అయితే ఉందో, ఏవం సతి ఈ రకంగా ఇచ్చినప్పుడు ఆత్మ శబ్దం, వైశ్వానర శబ్దం అనేది ఆత్మరూపి విశేషం ద్వారా మనకు ప్రస్తావించబడినప్పుడు, ఈ రకంగా ఇచ్చినప్పుడు ఏవం సతి నాచ జీవాత్మ గ్రహితం యుజ్యతే. ఇక్కడ జీవాత్మ తీసుకో. ఒకవేళ అలా అనుకుంటాము, ఆత్మ స్థూలకి కాకుండా ఆత్మ అంటే జీవాత్మ కూడా ఉంది, జీవాత్మ తీసుకోవచ్చుదా? జీవాత్మ కూడా తీసుకోండి. ఏవం సతి నాచ జీవాత్మ గ్రహితం యుజ్యతే, జీవాత్మ కూడా తీసుకోనికి లేదు. ఎందుకంటే యత్ర విచారణాయం బ్రహ్మ శబ్దోపి విశేషణం ప్రయుజ్యతే. ఇక్కడ విచారణ చేసినప్పుడు, ప్రకరణలు విచారణ చేసినప్పుడు సరే ఆత్మను అలా సందేహిస్తావా? ఒకవేళ సందేహించినట్లయితే మనం బ్రహ్మ ప్రకరణంలో ఒకవేళ విచారించినట్లయితే ఇక్కడ ఆత్మ తీసుకున్న పరమాత్మ అని, అప్పుడు ఆ ప్రకరణంలో, ఆ విచారణలో, ఆలోచనలో మనకు బ్రహ్మ శబ్దోపి విశేషణం ప్రయుజ్యతే. అక్కడ బ్రహ్మ శబ్దం విశేషణంగా చెప్పబడింది అన్నమాట. ఆత్మ బ్రహ్మ అని చెప్పి, ఆత్మారూపి వైశ్వానర బ్రహ్మ అని చెప్పి బ్రహ్మ శబ్దం కూడా విశేషణం వచ్చింది. ఇక్కడ ఆత్మ ఒకటే కాదు, ఆత్మతో పాటు బ్రహ్మ శబ్దం కూడా ఇవ్వబడింది అన్నమాట. కాబట్టి నువ్వు జీవాత్మ కూడా తీసుకోవడానికి లేదు. ఒకవేళ నువ్వు ఆత్మ శబ్దం ఒకటి ఉన్నట్లయితే నీకు ఒక సందేహం రావచ్చు, ఓ ఆత్మ అంటే జీవాత్మ ఉంది, ఆత్మ అంటే పరమాత్మ కూడా ఉంది కదా, కాబట్టి ఇక్కడ జీవాత్మ తీసుకోవచ్చు, నువ్వు పరమాత్మను తీసుకున్నావు అని అడగనీకు ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? అత్ర విచారణ చేసినప్పుడు, ప్రకరణంలో విచారించినప్పుడు బ్రహ్మ శబ్దోపి విశేషణం ప్రయుజ్యతే. ఇక్కడ ఆత్మ శబ్దం ఒకటి విశేషణం కాదు, బ్రహ్మ శబ్దోపి విశేషణం ప్రయుజ్యతే. బ్రహ్మ శబ్దం కూడా విశేషణంగా తీసుకోబడింది. ఎక్కడ తీసుకోబడింది? ఆ ప్రమాణం ఎక్కడొచ్చింది అంటే కోను ఆత్మ కిం బ్రహ్మ, ఎవరు ఈ ఆత్మ? మన సమస్త ఆత్మ యొక్క అందరికి ఆధారం ఎవరు? కిం బ్రహ్మ, ఎవరు ఆ బ్రహ్మ ఎవరు? ఇక్కడ మనకు కోను ఆత్మ కిం బ్రహ్మ అని చెప్పి వచ్చినాడు. కోను ఆత్మ ఎవరు? మన అందరికి కూడా ఆత్మ ఎవరు ఇక్కడ అంటే ఆత్మలు కూడా ఆత్మ ఎవరు? ఆ పరమాత్మ. కిం బ్రహ్మ, బ్రహ్మ ఎవరు? ఇక్కడ మనం ప్రశ్న, ఇక్కడ అడిగేటువంటి ప్రశ్నతో స్పష్టం అవుతుంది. అంటే బ్రహ్మ గురించి అడుగుతున్నాము, కానీ ఇక్కడ జీవాత్మ అవుతుంది కానీ ఇక్కడ పరమాత్మ కాదు. ఈ ప్రశ్నని బట్టి కూడా మనకు చాందోగ్యోపనిషత్తులో 5:11 5వ అధ్యాయంలో 11వ పాదంలో మనకు అక్కడ వల్లి రూపం చెప్పుకున్నాడు. అక్కడ మనకి 11:1 ఇచ్చబడింది అన్నమాట ఈ మంత్రాంశంలో. కోను ఆత్మ కిం బ్రహ్మ అని చెప్పి ఇక్కడ బ్రహ్మ అనే విశేషణం స్పష్టంగా తీసుకోబడింది. కాబట్టి ఇక్కడ ఆత్మ ద్వారా మనం జీవాత్మకు తీసుకోవడానికి లేదు. అందుకే ఏవం సతి నాచ జీవాత్మ గ్రహితం యుజ్యతే, జీవాత్మ కూడా గ్రహించడానికి యోగ్యం కాదు, యుక్తి సంగతం కాదు. ఎందుకంటే విచారణలో బ్రహ్మశబ్దోపి విశేషణం ప్రయోజిత, బ్రహ్మశబ్దం కూడా విశేషంగా ప్రయోగించబడింది. కాబట్టి ఎక్కడ ప్రయోగించబడింది అంటే కోను ఆత్మ కిం బ్రహ్మ, బ్రహ్మశబ్దం ఇక్కడ చాందోగ్య ఉపనిషత్తు యొక్క వచనం ద్వారా మనకు స్పష్టమవుతుంది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు ప్రశ్నే అత్ర, ఈ వచనంలో ప్రశ్నే అత్ర లక్ష్యం బ్రహ్మేవా. ఇక్కడ ప్రశ్నించినటువంటి వాక్యంలో లక్ష్యం ఏంటి? బ్రహ్మనే ప్రశ్నించామంట. ఎవరా బ్రహ్మ, ఎవరా ఆ ఆత్మ అని చెప్పి అక్కడ ఆ ప్రశ్నది ఆ యొక్క ఉద్దేశం, ప్రశ్న యొక్క లక్ష్యం అక్కడ బ్రహ్మనే అనమాట. అందుకే ప్రశ్నే అత్ర ప్రశ్నే లక్ష్యం బ్రహ్మ. ఇక్కడ అడిగిన ప్రశ్నలో లక్ష్యం ఏంటి? ఆ వక్త యొక్క లక్ష్యం ఏంటంటే బ్రహ్మ ఏవా, బ్రహ్మనే లక్ష్యంగా పెట్టుకుని ఆ ప్రశ్న అడగబడింది. అందుకే యద్ అస్మాకం జీవాత్మానం ఆత్మ కహ సహ, మన జీవాత్మలు కూడా ఆత్మ ఎవరు? మన జీవాత్మలో ఉండే ఆత్మ అని చెప్పుకున్న జీవాత్మలు పరమాత్మ అని చెప్పాం కదా. జీవాత్మానం ఆత్మ కహ సహ, ఈ జీవాత్మలు కూడా ఆత్మ ఎవరు? అతను ఎవరు? ఆ బ్రహ్మ. జీవాత్మలు కూడా ఆత్మ అంటే జీవాత్మ శబ్దం వేదిక వచ్చింది ఇక్కడ. ఒక జీవాత్మ వేదిక తీసుకున్నప్పుడు ఆ జీవాత్మలు కూడా ఆత్మ ఎవరు? ఎవరు? ఆ బ్రహ్మ అనే స్పష్టంగా ఇక్కడ ఉంది. కాబట్టి ఆత్మ శబ్దం జీవాత్మ తీసుకోకూడదు, బ్రహ్మ తీసుకోవాలి అని ఈ అడిగిన ప్రశ్న యొక్క లక్ష్యం ఏంటంటే బ్రహ్మని తీసుకోబడింది. ఏ రకంగా అంటే ఏదో అస్మాకం జీవాత్మానం ఆత్మ కహ సహ, ఎవరు అతను?
అని అడిగినప్పుడు బ్రహ్మ ఇతి స్యాత్, అక్కడ బ్రహ్మే తీసుకుంటాం, బ్రహ్మని అర్థం వస్తుంది. మన ఆత్మ అనేది కూడా ఆత్మ ఏదంటే ఆ పరమాత్మ, బ్రహ్మ ఇతి స్యాత్ అని చెప్పి మనం చెప్పుకున్నాం సమాధానం. పరంతు తత్ కథం జాతీయం ఇది విచార, అది ఇక్కడ ఒకవేళ అడిగినప్పుడు అయితే కానీ తత్ కథం జాతీయం ఇది విచార, అది ఏ రకంగా ఏ విధంగా విచారించినట్లయితే అప్పుడు మనకు తస్మాద్ అత్ర విశేషణ బలేన వైశ్వానర శబ్దేన ఉచ్యమాన పరమాత్మ గ్రాహ్య. ఇప్పుడు కథం జాతీయ విచారం, ఎటువంటి విచారం అని అడిగినట్లయితే అక్కడ ఆ విచారణ ప్రకారంగా అంటే ఆ ప్రకారాన్ని విచారణ చేసుకున్నప్పుడు, ఆ ప్రకరణంలోకి వెళ్ళి విచారణ చేసినప్పుడు దాన్ని వితర్కంగా ఆలోచించినప్పుడు ఏం తెలుస్తుంది? విశేషణ బలేన వైశ్వానర శబ్దేన ఉచ్యమాన పరమాత్మ గ్రాహ్య. అక్కడ విశేషణ పూర్వకంగా చెప్పండి వైశ్వానర శబ్దం అయితే ఉందో ఆత్మలకు విశేషణము, బ్రహ్మలకు విశేషణ ద్వారా చెప్పండి వైశ్వానర శబ్దం అయితే ఉందో అది పరమాత్మ గ్రాహ్య, పరమాత్మ తీసుకోవాలి అని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దీన్ని బట్టి కూడా మనం ఇక్కడ జీవాత్మ తీసుకోవాలి, స్థూలాగ్ని తీసుకోకూడదు, జీవాత్మ తీసుకోకూడదు, పరమాత్మ తీసుకోవాలని చెప్పి విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకున్నాం. కానీ విశేషణ శబ్దం మనకు ఆ ఆత్మానం వైశ్వానం చెప్పి ఇక్కడ ఆత్మ శబ్దం విశేషణంగా వచ్చింది. అలాగే అంతేకాకుండా బ్రహ్మ శబ్దోపి విశేషణం ప్రయుజ్యతే, బ్రహ్మ శబ్దం విశేషణంగా ఇవ్వబడింది, కోను ఆత్మ కిం బ్రహ్మ అని చెప్పి. కాబట్టి అక్కడ వైశ్వాన శబ్దంతో అదే ప్రకారంలో ప్రశ్నించినప్పుడు బ్రహ్మ శబ్దం విశేషణంగా వచ్చింది. కాబట్టి ఆ ఆత్మ ఒకనే శబ్దం ద్వారా ఏదైతే సందేహం జీవాత్మ తీసుకోవచ్చనే సందేహం వచ్చిందా ఆ సందేహం కూడా నివృత్తం అయిపోయింది అన్నమాట. దీని ద్వారా విశేషణ బలేన వైశ్వాన శబ్దేన ఉచ్యమాన పరమాత్మ గ్రహ్య అని చెప్పి మనం చెప్పుకున్నాడు. ఆ విశేషణం ద్వారా మనకు స్పష్టమైంది. అందుకే సూత్రంలో వైశ్వాన శబ్దం ఏదైతే ఉందో సాధారణ శబ్ద విశేషాలు, సాధారణ శబ్ద విశేషం ద్వారానే మనకు అక్కడ పరమాత్మ అనే అర్థం తీసుకోవాలి, జీవాత్మ అని కానీ స్థూలాగ్ని కానీ తీసుకోకూడదు అని చెప్పి ఈ రకంగా మనకు ఆధ్యాత్మిక ప్రకరణంలో ఎక్కడైనా బ్రహ్మ యొక్క ప్రకరణం జరిగేటప్పుడు వైశ్వానర శబ్దం ఎక్కడొచ్చినా అది బ్రహ్మ వాచకమే తీసుకోవాలి, పరమాత్మ వాచకమే తీసుకోవాలి అని చెప్పి ఈ సూత్రం ద్వారా మనం స్పష్టం చేసుకున్నాం. ఇలా చెప్పిన తర్వాత ఇంక ఇదే విషయాన్ని పుష్టి చేయడం కొరకు కింద ఏమి ఇచ్చారంటే చూడండి, స్మర్యమానం అనుమానం స్యాత్. స్మర్యమానం అనుమానం స్యాత్, స్మర్యమానం అంటే మనం స్మరించుకునేటువంటి ఇంకా వచనముల ద్వారా కూడా మనకు అనుమానపూర్వకం కూడా అక్కడ బ్రహ్మ అనే అర్థం వస్తుంది, ఆ జీవాత్మ కానీ ఇంకా వేరే భౌతికాగ్ని కానీ అనే అర్థం రాదు. స్మర్యమానం స్మరించుకున్నటువంటి తత్వముల ద్వారా కూడా అనుమానం స్యాత్, అనుమానం ద్వారా కూడా మనము అక్కడ బ్రహ్మ అనే అర్థం వస్తుంది. అనుమాన ప్రమాణం ప్రకారం కూడా చూసినట్లయితే అక్కడ స్థూలాగ్ని కానీ జీవాత్మ కానీ అర్థం రాదు అని చెప్పి ఇక్కడ ఈ 25వ సూత్రం ద్వారా కూడా మనం చూడండి. స్మర్యమానం అనుమానం స్యాత్, స్మర్యమానం అనుమానం స్యాత్. సో అది కింద మనకు భాషలో స్పష్టం చూడండి. స్మర్యమానం స్మరించుకునేటువంటి అంగముల ద్వారా కూడా మనకు అనుమానంతో ఆ పరమాత్మ గ్రహించబడతాడు. కానీ అంటే మనం ఏవైతే స్మరించుకుంటున్నామో ఆ స్మరించుకునేటువంటి అంగముల ద్వారా అక్కడ పరమాత్మ అర్థం వస్తుంది, కానీ ఏ జీవాత్మ కానీ ఏ స్థూలాగ్ని అర్థం తీసుకోండి. స్మర్యమానం అంటే మనం ఏ తత్వమును స్మరించుకుంటున్నామో ఆ స్మరించుకునేదానికి శబ్దాలకు మూలంలో ఎవరుంటారు? ఖచ్చితంగా ఆ పరమాత్మ అర్థం తీసుకోగలుగుతాం, కానీ జీవాత్మ కానీ స్థూలాగ్ని కానీ అలాంటి వేరే అర్థాలు కానీ తీసుకోవడానికి లేదు, ప్రకృతి కానీ తీసుకోవడానికి లేదు. దీన్ని బట్టి అనుమానం కూడా అదే తీసుకుంటాం. అనుమాన ప్రకారం కూడా మనం పరమాత్మ తీసుకుంటాము, జీవాత్మ కానీ ప్రకృతి కానీ స్థూలాగ్ని కానీ తీసుకోము. అది ఇచ్చారు చూడండి. స్మర్యమానం అనుమానం స్యాత్, ఎలాగంటే ఏకైకం అంగం స్మర్యమానం, మన శరీరంలో ఉండే ఒక్కొక్క అంగాన్ని మనం స్మరించుకున్నట్లయితే ఏకైకం అంగం స్మర్యమానం స్వస్య అంగినః సాధనే అనుమానం ప్రమాణం భవతి. మనము ఈ మన శరీరంలో ఒక్కొక్క అంగాన్ని విచారించుకున్నట్లయితే స్మరించుకున్నట్లయితే ఏమైనా గుర్తుకొస్తుంది? మన కళ్ళు అనగానే ఈ పిండంలో ఉన్నటువంటి ఒక శరీరంలో ఉన్నటువంటి మొత్తం అంగి గుర్తుకొస్తుంది, సంపూర్ణ శరీరం గుర్తుకొస్తుంది. మన కళ్ళు అంటున్నాం అనుకున్న మనసులో గురించి మాట్లాడుకునేటప్పుడు మొత్తము ఏ మనిషి ప్రాణి మనం చెప్పుకున్నామో కళ్ళు ముక్కు చెవులన్నా ఏదైనా అంగ విశేషం చెప్పుకున్నాం అనుకోండి, వాక్ అని చెప్పుకున్నాం, శ్రోత్రం చెప్పుకున్నాం, చక్షుషి అని చెప్పుకున్నాం. అలా ఒక్కొక్క అంగం పేరు చెప్పుకోగానే సంపూర్ణ పిండము సంపూర్ణమైన ఆ ముఖాకృతి మనకు కనిపిస్తున్నమాట. అంటే ఆ అంగి కనిపిస్తుంది. ఏ శరీరంలో అయితే ఏ అవయవాలు ఉన్నాయో అవయవాన్ని గుర్తు చేసుకోగానే ఈ సంపూర్ణ శరీరం గుర్తుకొస్తుంది. అంగాన్ని గుర్తు తెచ్చుకోగానే, అంగాన్ని స్మరించుకోగానే అంగి గుర్తుకొస్తుంది. అంగము అంగి, అవయవము అవయవి రెండు ఒకటే అండి.
అంటే మన శరీరంలో ఉండే అవయవాలు, ఈ పిండం మొత్తం అవయవి. మన శరీరంలో ఉండే అంగాలు, దీన్నే మొత్తం పిండం అనేది అంగి అంటాం. అంగి అన్య అవయవి అన్య రెండు ఒకటే అండి. అంగిలోనే అంగాలు ఉంటాయి, అవయవిలోనే అవయవాలు ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు చెట్టు అవయవి అయితే ఆ చెట్టుకుండే శాఖలు ప్రశాఖలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవయవాలు. ఓకేనా? ఏదైతే ఆ చెట్టు అంగి అయితే ఆ చెట్లు ప్రశాఖలు ఏవైతే, చెట్లు ఆకులు ప్రశాఖలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అంగాలు అంటామట. అలాగా మన శరీరం కూడా తీసుకుంటాం. ఈ శరీరము ఒక అంగి లేదా ఒక అవయవి. అలా ఒక్కొక్క అంగాన్ని స్మరించుకున్నప్పుడు మనకి అనుమానం ఏమొస్తుంది? ఇది శరీరమే అర్థం వస్తుంది. స్థూలంగా మనం చెప్పుకున్నాం ఒక ఉదాహరణ. అలాగే ఏది తీసుకున్నామంటే, ఏవైతే స్మరించుకుంటే దాని మూలంలో ఏం అనుమానం వస్తుంది? దాని మూల ప్రకృతి ఏదైతే ఉందో అదే అనుమానంగా తీసుకుంటామట. అలాగే ఇక్కడ కూడా ఏకేకం అంగం స్మర్యమానం స్వస్య అంగిన సాధనే అనుమానం ప్రమాణం భవతి. వాటికి సాధనభూతమైనటువంటి అంగాలు అంగి ఏవైతే ఉన్నాయో మనం స్మరించుకున్నప్పుడు వాటి యొక్క అనుమానం ద్వారా ఆ అంగి ఏదైతే ఉందో, ఏ అంగాలను స్మరించుకుంటామో వాటి యొక్క అంగి ఏదైతే ఉందో వాటినే మనం ప్రమాణంగా తీసుకొని పుష్టి చేసుకుంటామట. అందుకే స్వస్య అంగిన సాధనే అనుమానం ప్రమాణం భవతి. అనుమాన ప్రమాణం ద్వారా మనం స్పష్టం చేసుకుంటాం. ఇక్కడ కూడా అదే విధంగా ఈ ఒక స్థూల ఉదాహరణ ద్వారా మనకు ఆ పరమాత్మను కూడా, పరమాత్మకు సంబంధించిన అంగాలను, వాటి యొక్క శక్తిని మనం విచారించుకున్నప్పుడు, స్మరించుకున్నప్పుడు అక్కడ ఈ శక్తి గుణాలన్నీ కూడా ఆ పరమాత్మలను వర్తిస్తాయి, జీవాత్మలో కానీ ప్రకృతిలో వర్తించమని చెప్పి మనకు అనుమానం ద్వారా ఆ అంగీ రూపమైనటువంటి పరమాత్మ తీసుకుంటామట. అదే ఇక్కడ చెప్తాయి. యత్ అత్ర ఏకైకం శిరః ఆది ఖలు అంగం స్మరితి. ఇక్కడ ఎక్కువ శిరము మనం ముందు చెప్పుకున్నాం. శిరః అని ఎలా చెప్పుకున్నామండి? గతంలో ఇక్కడ చెప్పుకున్నాం కదా. 23 సూత్రంలో చూడండి. అగ్నిది మూర్ధ, అది ఆ పరమాత్మ యొక్క మూర్ధ అనేది అగ్ని ఏదైతే ఉందో అది మూర్ధగా చెప్పుకున్నాం, తలగా చెప్పుకున్నాం. చక్షుసు ఆ పరమాత్మ కళ్ళు ఏంటి? చంద్ర సూర్యు, ఆ పరమాత్మ కళ్ళు చంద్రుడు సూర్యుడు అని చెప్పుకున్నాం. దిశలు ఏవైతే ఉన్న ఆ పరమాత్మ యొక్క చెవులు అని చెప్పుకున్నాం. వాగ్ విభుతాశ్చ, ఇవి ఏవైతే వాక్ ఏతున్న ఆ పరమాత్మ వేదాలని చెప్పుకున్నాము. అంటే పరమాత్మ యొక్క వేదాలే పరమాత్మ యొక్క వాక్కు అని చెప్పుకున్నాం. ఈ రకంగా ఇలాగ వాయువు ప్రాణం అని చెప్పుకున్నాం. హృదయం ఈ విశ్వం అంతా చెప్పుకున్నాము. ఆ పృథివీ పాదాలని చెప్పుకున్నాం. ఇవన్నీ చెప్పుకున్నదా? అవన్నీ లక్షణాలు జీవాత్మలు వర్తిస్తాయా? జీవాత్మలు వర్తించవు. అందుకే ఏ విధంగా స్థూల శరీరం ఈ విధంగా మనం స్మరించుకున్నప్పుడు స్థూల శరీరం ఏ విధంగా గుర్తుకొచ్చిందో, అలాగే ఇలాంటి బ్రహ్మాండం యొక్క స్వరూపాన్ని మనం ముఖాకృతిలో పోల్చుకున్నప్పుడు అక్కడ పరమాత్మే బ్రహ్మ గుర్తుకొస్తాడు మనకు. అందుకే యత్ అత్ర ఏకైకం శిరః ఆది ఖలు అంగం స్మర్యతే. మనం ముందు చెప్పిన ప్రకారం, ఇప్పుడు చెప్పిన ప్రకారంగా తస్య వా ఏతస్య ఆత్మనో వైశ్వానరస్య, ఆత్మరూపు వైశ్వానరస్య మూర్ధైవ సుతేజాహ. అవి ఇచ్చారు, ఇంకో రకంగా ఇచ్చారు ఇక్కడ. మూర్ధైవ సుతేజాహ. మూర్ధ అంటే ద్యూలోకము. ద్యూలోకం అంత అన్నిటికంటే పైన ఉంది కదా ద్యూలోకము, ఆ పరమాత్మ యొక్క మూర్ధ అంట. సుతేజ అంటే ద్యూలోకం అనమాట. చక్షు విశ్వరూప, అలాగే ఆ పరమాత్మ యొక్క కళ్ళు ఏవైతున్నాయో ఈ మొత్తం విశ్వం అంతా పరమాత్మ యొక్క కళ్ళు అన్నిటిగా చెప్పుకున్నాయి ఇక్కడ. చక్షు విశ్వరూప. ప్రాణ పృథక్ వర్త్మ. ప్రాణ పరమాత్మ యొక్క ప్రాణం ఏదైతే ఉందో పృథక్ వర్త్మ అంటే పృథక్ భిన్న భిన్నంగా ఉందన్నమాట. అంటే ఈ బ్రహ్మాండంలో చాలా పదార్థాలు భిన్న భిన్నంగా పరమాత్మ వ్యవస్థగా రకరకాలుగా ఉంటున్నాయి అన్నమాట. అందుకే ప్రాణం ఏదైతే ఉందో పృథక్ వర్త్మ అని చెప్పుకున్నాం, వేరుగా భిన్నంగా ఉంటుంది. అలాగే సందేహో బహుళో, సందేహో బహుళ. సందేహం అంటే ఇక్కడ మనకు దడం అండి. అంటే మనకు శరీరంలో దడం ఉంటుంది కదా, తల ఉంటుంది కదా, దడ సహితం తీసివేస్తా అంటుంది కదా. ఇక్కడ సందేహం అంటే దడం అన్నమాట. అది బహుళం అంటే ఆకాశం అనేది ఆ పరమాత్మ యొక్క దడము అంటే తల అన్నమాట. మండెం అంటాం కదా, మనం తల తీసేసినప్పుడు కింది భాగం అంతా దడ అంటాం కదా. దాన్ని ఇక్కడ ఆ పరమాత్మ యొక్క ఆ భాగాన్ని ఆకాశం అయితే ఉందో అది దడతో పోల్చి చెప్పుకున్నామట. ఈ ఆకాశం అయితే ఉందో ఆ పరమాత్మ యొక్క దడతో పోల్చి చెప్పుకున్నాము, అంటే మొండెం కింద పోల్చి చెప్పుకున్నామట. అందుకే సందేహో బహుళ. బహుళ అంటే ఆకాశం, సందేహం అంటే ఆ దడము, తల తీసేసినప్పుడు అయితే భాగం ఉంటుందో అది సందేహ శబ్దం చెప్పుకున్నాం. అలాగే బస్తి, ఇక్కడ బస్తి ఇచ్చదు. బస్తిదేవ రైహి. బస్తి అంటే మూత్రాశయం, ఆ పరమాత్మక ఆ పృథివీ ఏదైతే జలాశయం అయితే ఉందో, రై అంటే జలం అనమాట. అంటే జల మహాభూతం అయితే ఉందో ఆ పరమాత్మ యొక్క మూత్రాశయం అంట. బస్తిదేవ రైహి. రైహి అంటే జలము. అలాగే పృథివీ ఏవ పాదవు, ఆ పృథివీ పరమాత్మ యొక్క పాదాలు. ఇవన్నీ ఈ రకంగా మన బ్రహ్మాండంలో తత్వాలను మనం పోల్చుకొని చెప్పుకున్నాం. ఇవన్నీ పోల్చుకునేటువంటి అంగాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జీవాత్మలు వర్తిస్తాయా? జీవాత్మలో సాధ్యం కావట. కానీ దీని మూల ప్రకృతి ఇక్కడ ఉంది.
అంగి ఎక్కడుంది, అవయవి ఎక్కడుంది, ఆ పరమాత్మనే అర్థం చేసుకోండి. ఈ అంగాలను మనము స్మరించుకున్నప్పుడు ఈ రకంగా అంగి ఆ పరమాత్మే అనుమానం ద్వారా తెలుస్తుంది. అవయవి ఆ పరమాత్మ ద్వారా తెలుసు, అవయవిని ఆ పరమాత్మని చెప్పి అర్థం చేసుకుంటాము. అది ఇక్కడే ఈ చాందోగ్యోపనిషత్తు యొక్క మంత్రాంశని అక్కడ ముందు చెప్పిన ఒక రకంగా అయితే అదే విషయం ఇంకో రకంగా చెప్పారన్నమాట. అదే తాత్పర్యాన్ని. అందుకే ఇక్కడ ఏవం అంగై స్మర్యమానో, ఇక్కడ అంగాన్ని ఈ రకంగా స్మరించుకున్నప్పుడు బ్రహ్మాండంతో పోల్చి చెప్పుకున్నప్పుడు వైశ్వానరః పరమాత్మ ఏవ అనుమాతం శక్యతే. ఇక్కడ ఆ వైశ్వాన స్వరూపుడైనటువంటి పరమాత్మే అనుమాతం శక్యతే, పరమాత్మ తీసుకోగలుగుతాము, పరమాత్మ అనుమానించుకోగలుగుతాము. ఇవన్నీ కూడా బ్రహ్మాండంతో పోల్చేప్పుడు జీవాత్మ సాధ్యం కావట. ఇవన్నీ జీవాత్మ కాకుండా పరమాత్మనే సాధ్యమవుతాయి. అందుకే పరమాత్మ ఏవ అనుమాతం శక్యతే. అంగై స్మర్యమానో అంగాలతో స్మరించుకునే వైశ్వానుడు ఏదైతే ఉన్నదో అక్కడ పరమాత్మ ఏవ అనుమాతం శక్యతే, పరమాత్మనే అనుమానించుకోగలుగుతాము, పరమాత్మ శక్యమవుతుంది. నా అన్యః వేదవలను అనుమానించుకోవడం, వేద అన్య ఏది ఉండదు జీవాత్మను అనుమానించుకోవడానికి శక్యం కాదన్నమాట. నా అన్యః ఎందుకు, సామర్థ్య అభావా, ఈ బ్రహ్మాండంతో పోల్చేప్పుడు జీవాత్మకు ఆ శక్తి ఆ సామర్థ్యం లేదు. అందుకే సామర్థ్య అభావాత్ ఏతాదృశానాం అంగానం తద్భిన్నస్య అంగినో అభావాత్. ఇటువంటి అంగాలు అనేటివి ఇప్పుడు మూర్ధ, ఆకాశము దేవుల యొక్క మూర్ధగా చెప్పుకున్నాము. అలాగే మొత్తం విశ్వంత చక్షు అని చెప్పుకున్నాము. అలాగే ఈ రకంగా ప్రాణ పృథక్ వర్తమానం చెప్పుకున్నాం, సందేహో బహుళం చెప్పుకున్నాం, వస్తుదేవ రై అని చెప్పుకున్నాం, పృథివీ పాదాలని చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయి ఏతాదృశానం అంగానం తద్భిన్నస్య అంగినో అభావాత్, దాని భిన్నమైన అంగిలో అభావాత్మకంగా ఉంటాయి. ఏతాదృశానం అంగానం తద్భిన్నస్య అంగినో అభావాత్, దీనికంటే భిన్నం అంటే పరమాత్మ కాకుండా భిన్నమైన చోట్ల ఇవన్నీ అభావంగా ఉంటాయి. జీవాత్మలో ఇవన్నీ సాధ్యం కావు. ఇవన్నీ అంగాలు ఏవైతే ఉన్నాయో తద్భిన్నస్య అంటే జీవాత్మ పరమాత్మ కాకుండా భిన్నమైన తత్వం జీవాత్మ తీసుకున్నట్లయితే, ఈ జీవాత్మ రూపి శరీర జీవాత్మలో తీసుకున్నట్లయితే, జీవాత్మ రూపి అంగిని తీసుకున్నట్లయితే అక్కడ ఇవన్నీ అభావంగా ఉంటాయి. అంటే ఆ శక్తి లేదు. ఎందుకంటే సామర్థ్య అభావాన్ని చెప్పుకున్నామాట. అది భిన్నం అంటే జీవాత్మ రూపి అంగిలో ఇవన్నీ అభావాత్మకంగా ఉంటాయి. ఆ శక్తి సామర్థ్యం లేదు ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలన్నీ కూడా. అందుకే ఏతాదృశానం అంగానం తద్ భిన్నస్య అంగినో అభావ, తద్ భిన్నంగా తీసుకున్నట్టు అంగిలో జీవాత్మలో ఇవి శక్యం కావు, అభావాత్మకంగా ఉంటాయి, అక్కడ సాధ్యం కావు అని చెప్పుకున్నాం అనమాట. అందుకే అంగానాంచ అంగి అంగానాంచ అంగి సంభవాత్ స ఏష వైశ్వానరో అంగి రూప పరమాత్మ అస్తి. అందుకే అంగానాంచ అంగి, ఈ ఇప్పుడు చెప్పుకున్నటువంటివి మూర్ధ, సుతేజ, మూర్ధ, చక్షు, విశ్వరూప, ప్రాణ, పృథక్ వర్తమ, ఇవన్నీ ఏం చెప్పుకున్నాం మనం. అలాగే అంత ముందు చెప్పినటువంటి కథనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ అంగముల ద్వారా ఏదో అనుమానించబడుతున్నదో అంగానాంచ అంగీ సంభవాత్, ఈ పరమాత్మ రూపి అంగే సంభవిస్తుంది, పరమాత్మను తీసుకోగలుగుతాము. అందుకే ఇటువంటి అంగాలకు అంగానాంచ అంగీ సంభవాత్ స ఏష వైశ్వానరో అంగి రూప, ఆ పరమాత్మే అంగి రూపంగా తీసుకోవాలి. అంగి రూపం ఎవరు ఇక్కడ, పరమాత్మ అస్తి. వైశ్వాన రూపి అంగి ఆ పరమాత్మ తీసుకోవాలి. అందుకే స ఏష వైశ్వానరో అంగి రూప అంటే పరమాత్మ అస్తి, అంగి రూపం ఎవరు ఇక్కడ, పరమాత్మ తీసుకోవాలి అని చెప్పి ఈ రకంగా ఈ లక్షణాలన్నీ కూడా పరమాత్మలో వస్తాయి. ఈ అంగాలను కూడా పరమాత్మలో వర్తిస్తాయి. ఈ రకంగా పోల్చుకున్నప్పుడు శరీరంలో ఉండే అంగాలను పోల్చుకున్నప్పుడు శరీర అంగాలకు అంగి ఈ జీవాత్మ అవుతుందన్నమాట. కానీ ఈ బ్రహ్మాండంలో ఉండే పదార్థాలు పోల్చుకున్నప్పుడు ఈ అంగాలకు ఆత్మ ఆ పరమాత్మ అవుతాడు. కాబట్టి ఈ రకంగా చెప్పుకున్నాం. కాబట్టి తద్ ఇత్తం అంగీ నిశ్చయాత్మకం కథనం వేదేపి విద్యతి. కేవలం ఇది ఉపనిషత్తు యొక్క వచనం, చాందోగ్యోపనిషత్తు యొక్క వచనం ఒకటే ప్రమాణం కాదు. తద్ ఇత్తం అంగి, ఈ రకమైన అంగీ స్వరూపం పరమాత్మ అంగీ రూపంలో మనం నిశ్చయించుకున్నాం కదా. ఇటువంటి అంగీ స్వరూపాన్ని నిశ్చయాత్మకంగా వేదంలో కూడా మన ప్రమాణం ఉంది. కేవలం ఉపనిషత్తు యొక్క వచనమే కాదు. తది ఇత్తం అంగి రూపంలో పరమాత్మను తీసుకున్నాం కదా. అలా నిశ్చయాత్మకమైన కథనం అనేది వేదే అపి విద్యతే, వేదంలో కూడా చెప్పబడింది. ఎక్కడ చెప్పబడింది వేదంలో? యస్య భూమి ప్రమా అంతరిక్షం ఉదరం దివం యశ్చక్రే మూర్ధానం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః అని వేదమంత్రం యొక్క అంశాలు చెప్పుకున్నామట. యస్య సూర్య చక్షుశ్చ చంద్రమాశ్చ పునర్నవః అని ఈ మంత్రం చెప్తున్నాడు. యస్య సూర్యశ్చ చక్షుశ్చ చంద్రమాశ్చ పునర్నవః అగ్నిం యశ్చక్రం
ఆస్యం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. ఈ అథర్వవేదం యొక్క మంత్రం ద్వారా కూడా మనకు స్పష్టంగా స్మరించుకునే అంగాల ద్వారా మనకు ఆ వైశ్వాన రూపి శబ్దం ఏదైతే ఉందో అది పరమాత్మ యొక్క వాచకం అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఆ అంగాలతో స్మరించుకునేటువంటి అంగి ఇక్కడ వైశ్వాన రూపి అంగి పరమాత్మ తీసుకోవాలి అని చెప్పి ఈ వేద మంత్రం యొక్క కథనం ద్వారా కూడా మనకు తెలుస్తుందన్నమాట. అందుకే ఇక్కడ కూడా అదేవిధంగా నిశ్చయాత్మకం కథనం వేదేపి విద్యతే అని చెప్పి ఏంటిది యస్య భూమి ప్రమా, ఇక్కడ భూమి ప్రమా ఇక్కడ పాదాలు, ఆ పరమాత్మ యొక్క పాదాలు చెప్పుకున్న భూమిని. అంతరిక్షం ఉదరం, ఈ అంతరిక్షం అంతా కూడా మనకి ఏది కనిపిస్తుందో అది పరమాత్మకు ఉదరం చెప్పడం భిన్నంగా చెప్పుకున్నాం. అంతరిక్షం ఉదరం అని చెప్పుకున్నాం. దివం ఎస్ చక్రే, ఈ దివం ఏదైతే ఉందో ఈ ద్విలోకం అంతా కూడా పరమాత్మ యొక్క ప్రకాశము. అటువంటి చక్రే దివ ఎస్ చక్రే మూర్ధానం, అటువంటి ద్విలోకంలో అంతటా వ్యాపించి ఉన్నటువంటి మూర్ధరూపంలో ఉత్తమైనటువంటి అటువంటి పరమాత్మకు, వైశ్వాన రూపి పరమాత్మకు, అటువంటి శ్రేష్టమైనటువంటి తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మని, అటువంటి జ్యేష్ఠ శ్రేష్టమైనటువంటి ఆ పరమాత్మకు బ్రహ్మకు నా నమస్కారము అని చెప్పి ఇక్కడ కొంచెం భిన్నంగా ఆ వేద మంత్రం యొక్క అనుసారంగా చెప్పుకున్నమాట. అలాగే యస్య సూర్య చక్షుష్ట చంద్రమాశ్చ, ఎవరికైతే సూర్యుడు చంద్రుడు కళ్ళు చంద్రం వీళ్ళంతా పునర్నవః, ఆ పరమాత్మ యొక్క కారణంగానే ఇవన్నీ ఈ రకంగా ప్రకాశిస్తూ ఉన్నాయి అని చెప్పి ఇక్కడ ఈ అంశం ఇంకా కొంచెం దీన్ని మళ్ళీ రేపు విస్తరించుకుందాము. ఈ రకంగా మనకు స్పష్టంగా ఇక్కడ ఈ మంత్రాంశంలో మనకు ఈ అంగాల ద్వారా అంగి అయినటువంటి పరమాత్మ మనకు తీసుకోబడుతున్నమాట. అందుకే అగ్నిం యశ్ చక్రం ఆస్యం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః అని చెప్పి ఈ అథర్వవేదంలో ఉండేటువంటి మంత్రం ద్వారా మనకు స్పష్టమవుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఆ పరమాత్మ మనం తీసుకోవాలి. వైశ్వాన శబ్దం ఎక్కడ వచ్చిందో ఆధ్యాత్మికంలో జీవాత్మ కానీ అన్య స్థూలాగ్ని కానీ తీసుకోకూడదని చెప్పి మనం విషయాన్ని ప్రస్తావించుకున్నాం. అస్తు, ఇలాగా చెప్పుకున్న తర్వాత ఇక్కడ ఏమంటున్నా అంటే మళ్ళీ దాన్ని ఖండిస్తున్నారు. అక్కడ మనం స్మరించుకున్నటువంటి అంగాలు ఆధారము అంగి ఎవరంటే పరమాత్మ చెప్పుకున్నాం మనకు ఉపనిషత్తు యొక్క వచనం ద్వారా వేదమంత్రం ద్వారా. కానీ ఇక్కడ పూర్వపక్షి ఆక్షేపిస్తున్నాడు. ఏ రకంగా ఆక్షేపిస్తున్నా చూడండి. శబ్దాదిభ్యో అంతః ప్రతిష్టానాచ నా ఇతి చేత్. శబ్దాదిభ్యం ఏ శబ్దం ద్వారా చెప్పుకున్నా అక్కడ పరమాత్మ కాండి జీవాత్మ తీసుకోవాలి, వేద స్థూలాగ్ని తీసుకోవాలి అని అక్కడ, ఎందుకంటే ఆ శబ్దాలతో తెలుస్తుందన్నమాట. ఇక్కడ అదే శబ్దాన్ని ఇక్కడ ఆ పరమాత్మ యొక్క వాచకం కాకుండా పూర్వపక్షి ఆ జీవాత్మ యొక్క వాచకం, స్థూల భౌతిక అగ్ని యొక్క వాచకం చెప్తున్నాడు. ఏ రకంగా చూడండి. శబ్దాదిభ్యో అంతః, ఈ శబ్దాది అంతర్గతంలో ఉన్నటువంటి శబ్ద ఏవైతే ఉన్నాయో ప్రతిష్టానాచ, శబ్దాదిభ్యో అంతః ప్రతిష్టానాచ నా ఇది చేత్. రెండు శబ్దం ద్వారా మనకు ఇక్కడ పరమాత్మ యొక్క అర్థం రావడం అనేది భిన్నార్థం వస్తుంది. నా ఇది చే, అందుకే కాదు ఇక్కడ బ్రహ్మవాచకం కాదు, వైశ్వానర శబ్దమే బ్రహ్మవాచకం కాదు, పరమాత్మ యొక్క వాచకం కాదు అని ఒకరి ప్రశ్నించినట్లయితే నా ఇది చే నా తథ అలా నువ్వు చెప్పనీకి లేదు. ఎందుకంటే నా తథ అని చెప్పి సిద్ధాంతం చెప్పామట. అదృష్టి ఉపదేశాత్ అసంభవాత్, ఇక్కడ తథ దృష్టి ఉపదేశాలు అంటే ఆ పరమాత్మ యొక్క దృష్టి యొక్క ఉపదేశం చెప్పబడింది. అలాగే నువ్వు చెప్పుకున్నటువంటి ఆ లక్షణాలు ఏవైనా నువ్వు అన్య జీవాత్మక కూడా ఆ పరమాత్మక కూడా అన్య వేరే చోట నువ్వు ఆరోపిస్తున్నావో అక్కడ అసంభవాలు. ఈ లక్షణాలు ఏంటివి? ఈ ఆధ్యాత్మిక దృష్టి అనేది, ఆ పరమాత్మ దృష్టి అనేది ఏ రకంగా ఉపదేశించబడిందో ఆ ఉపదేశాలను కూడా అసంభవ జీవాత్మలో సంభవించవు. కాబట్టి అందుకే పురుషమపిచ ఏనం అధీయతే, అలాగే ఈ పరమాత్మ పురుషుడు అని చెప్పి కూడా మనకు అనేక చోట్ల మనకు చెప్పబడింది. పురుషం అపిచ ఏనం అధీయతి, ఈ పరమాత్మను పురుష రూపంలో చెప్పుకుంటామట. పురుషం అపిచ ఏనం అధీయతే అని చెప్పి సిద్ధాంతి సమానం చెప్పుకుంటూ వచ్చారన్నమాట. అదంటూ మన భాషలో స్పష్టమవుతుంది. ఇక్కడ శబ్దాదిభ్యో అంతః ప్రతిష్టానాచ, శబ్దాదిలో చెప్పుకునేటువంటి భిన్న భిన్న శబ్దాల కథనం ద్వారా మనకు ఇక్కడ ఆ వైశ్వానర శబ్దం పరమాత్మ యొక్క వాచకం కాదు అని ప్రశ్నించినప్పుడు నా తథ అలా కాదండి, ఆ దృష్టి ఉపదేశాత్, ఆ పరమాత్మ దృష్టి కథనం ద్వారా ఉపదేశం ద్వారా, అలాగే ఇవన్నీ లక్షణాలు అసంభవ జీవాత్మలో సంభవించవు కాబట్టి, అలాగే పురుషమపి ఈయన మది అయితే ఇటువంటి దృష్టి ఉపదేశం అనేది కేవలము అనేక రకాలుగా చెప్పబడుతుందని చెప్పి మనకు పురుషమపిచ ఈయన మది అయితే పురుష రూపంలో కూడా ఆ పరమాత్మ చెప్పుకుంటాము. అలాగే ఇక్కడ వైశ్వాన శబ్దం కూడా చెప్పుకున్నాము పరమాత్మను.
కాబట్టి ఏనం అధీయతే ఈ రకంగా మనకు ఉల్లేఖించబడి చెప్పబడింది. దీన్ని బట్టి మనం ఇక్కడ వైశ్వానర శబ్దం పరమాత్మ యొక్క వాచకం తీసుకోవాలి, అన్ని జీవాత్మ యొక్క వాచకం స్థూలాగ్ని వాచకం తీసుకోకూడదు అని చెప్పి ఆ పూర్వపక్షి చెప్పిన ఆక్షేపానికి సమాధానం చెప్పాడనమాట. అది భాష్యంలో చూడండి. శబ్దాదిభ్య అంతః ప్రతిష్టానాచ్చ, శబ్దాదిభ్య అంతః ప్రతిష్టానాచ్చ నా అని పూర్వపక్షి యొక్క అంశం. ఇది పూర్వపక్షి యొక్క ఆక్షేపం. ఏంటి ఆక్షేపాన్ని ఓపెన్ చేసి చెప్పారు చూడండి. పరమాత్మనో భిన్నానాం, పరమాత్మ కంటే భిన్నంగా, పరమాత్మనో భిన్నానాం వస్తూనాం అజ్ఞాదీనాం వాచక శబ్దాలు, ఇవి పరమాత్మ కంటే భిన్నమేంటి భిన్నానాం వస్తున్నాం, పరమాత్మ కంటే భిన్న వస్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వస్తూనాం అజ్ఞాదీనాం వాచక శబ్దాత్ వైశ్వానరాత్ ఏకదేశ స్థానాత్ ఏకదేశ స్థాన నిర్దేశాత్ అంగీ నిర్దేశాచ్చ అత్ర వైశ్వానరో నా పరమాత్మ తథా శరీర అంతః ప్రతిష్టానాత్ శరీరాంతరే వర్తమానాచ్చ అపి వైశ్వానరో నా పరమాత్మ ఇది చేత్ అని ఇక్కడ పూర్వపక్ష ఆక్షేపించారు. చూడండి, ఇక్కడ మనం కొంచెం ఒక్కొక్క పదం తీసుకున్నట్లయితే పరమాత్మనో భిన్నానం వస్తున్నాం, పరమాత్మ భిన్నమైన వస్తువులు చూస్తున్నాడు, పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు, పరమాత్మ భిన్నమైన వస్తువులు, భిన్నానం వస్తున్నాం అని భిన్నమైన వస్తువుని అజ్ఞాధీనం అంటే పంచభూతాలు అగ్ని వాయు ఉన్నాయి కదా, అగ్ని వాయు ఆకాశం ఇత్యాది శబ్దాల్లో అజ్ఞాది స్థూలాగ్ని తీసుకుంటాం. ఇక్కడ మొత్తం అజ్ఞాదీనం వాచక శబ్దం, ఇది అజ్ఞాదిక వాచక శబ్దము. ఈ వైశ్వానర శబ్దం అనేది మనం స్థూలంగా చెప్పిన అగ్ని అర్థాన్ని చెప్పుకుంటామని చెప్పి ఇది అగ్ని వాచకార్థము అంటే అగ్ని అర్థాన్ని బోధిస్తుంది, పరమాత్మ యొక్క అర్థాన్ని బోధించడం లేదు అన్నమాట. అందుకే అజ్ఞాదీనం వాచక శబ్దాత్ వైశ్వానరాత్ ఏకదేశ స్థాన నిర్దేశాత్, అలాగే ఇది ఏకదేశం, ఈ అగ్ని ఏకదేశంలో ఉంటుందన్న వైశ్వానరాత్ ఏకదేశ స్థాన అంగి నిర్దేశాత్, ఏకదేశం నిర్దేశించుకున్నామట. అట్లా వైశ్వానరో అందుకే ఏకదేశం నిర్దేశించుకున్నాం కాబట్టి అగ్ని ఏకదేశంలో ఉంటుంది కాబట్టి అగ్నివాచకమే, అగ్ని ఏకదేశంలో ఉంటుంది, అంతటా వ్యాపించి ఉంటుంది అన్నమాట. అగ్ని ఒక సమయంలో అంతటా వ్యాపించి ఉంటుందా అన్నమాట. అందుకే ఏకదేశ నిర్దేశాత్ అత్ర వైశ్వానరో నా పరమాత్మ, వైశ్వాన శబ్దం పరమాత్మ యొక్క వాచకం కాదు, ఇది అగ్నివాచకమే, ఇది అగ్నివాచకము. అగ్ని ఏకదేశంలో ఉంటుంది కాబట్టి ఇది పరమాత్మ యొక్క వాచకం కాదు. అలాగే తథా శరీరాంతః ప్రతిష్టానాచ్చ, అలాగే ఇది శరీర అంతర్గతంలో కూడా ఉందన్నమాట. ఇప్పుడు జఠరాగ్ని శరీరం అంతర్గతంలో కూడా ఉంది కదా, శరీరాంతః ప్రతిష్టానాచ్చ, అలాగే శరీరాంతరే వర్తమానాచ్చ, శరీరం యొక్క అంతర్గతంలో విద్యమానంగా ఉంది కాబట్టి వైశ్వానరో నా పరమాత్మ. ఇక్కడ శరీరంలో ఉండే జఠరాగ్ని కూడా అది తీసుకున్నాడు, స్థూలాగ్ని కాకుండా మన శరీరంలో ఉన్న జఠరాగ్ని కూడా అగ్నే, ఇది ఆ అగ్నివాచకంగా తీసుకోవాలి. అందుకే తథా శరీరాంతః శరీరంలో అంతర్గతంలో ప్రతిష్టానాత్ దాన్ని ఇంకో రకం చెప్పాడు, శరీరాంతరే వర్తమానాచ్చాపి, శరీరంలో వర్తమానంగా విద్యమానంగా ఉంది కాబట్టి ఇక్కడ అగ్ని అనేది అంటే అగ్నివాచకమే ఇది. కాబట్టి వైశ్వానరో నా పరమాత్మ, వైశ్వానర శబ్దం అగ్నివాచకమే కానీ జఠరాగ్నివాచకం స్థూలాగ్నివాచకమే కానీ ఇది పరమాత్మ యొక్క వాచకం కాదు, నా పరమాత్మ ఇది చేత్ అని పూర్వపక్ష అడిగినట్లయితే ఇది చేత్ నా, అది యుక్తి సగం. అదొక అడిగినప్పుడు నా అని చెప్పి నిషేధించాడు. ఇది చేత్ ఉచ్చేత, దానికి సమానం చెప్తాడు. తది నైవం మంతవ్యం, అప్పుడు ఏం చెప్పాడు, నా ఏవం మంతవ్యం, ఇది అక్కడ నువ్వు అర్థం చేసుకోకూడదు, ఈ రకంగా ఇది జఠరాగ్ని అర్థము స్థూలాగ్ని అర్థం అని తీసుకోకూడదు. నా ఏవం మంతవ్యం, అలాగాను అంగీకరించకూడదు. ఎందుకు? కుతః అంటే దానికి సమానం చెప్తున్నాడు సిద్ధాంతి. తథా దృష్టి ఉపదేశాత్ అసంభవాత్, తథా దృష్టి ఉపదేశాత్ అసంభవాత్, ఈ రెండు హేతులు చెప్పారు ఇక్కడ. ఒక దృష్టి ఉపదేశం చేత అసంభవాత్ ఏంటంటే తథా దృష్టి వైశ్వానర అంటే తథా దృష్టి అంటే ఆ పరమాత్మ దృష్టి యొక్క చెప్పబడినాడు. తథా దృష్టి ఉపదేశాత్, ఇక్కడ మనకంటే తథా దృష్టి ఉపదేశాత్ ఇది ఒక హేతు, అసంభవాత్ ఈ రెండు హేతుల ద్వారా మనకు ఇక్కడ పరమాత్మ వైశ్వాన శబ్దం పరమాత్మ యొక్క వాచకం అని చెప్పి తెలుస్తున్నాడు. అది చూడండి, తథా దృష్టి అంటే తథా దృష్టి అని దాన్ని ఓపెన్ చేశాడు, వైశ్వానర దృష్టి. తథా దృష్టి అంటే ఆ వైశ్వానర యొక్క దృష్టి, తస్యాహ ఉపదేశాత్ ఆ వైశ్వాన యొక్క దృష్టి అంటే ఆ వైశ్వాన అంటే పరమాత్మ యొక్క వాచక రూపంలోనే ఆ దృష్టి ఉపరూపంగానే తస్య ఉపదేశ, ఆ వైశ్వాన దృష్టి రూపంలోనే పరమాత్మ యొక్క రూపంలోనే అక్కడ ఉపదేశించబడింది.
అందుకే తస్యా ఉపదేశ తథా దృష్టి ఉపదేశ, అలాగే దృష్టితో పరమాత్మ రూప దృష్టితోనే అక్కడ ఉపదేశించబడినమాట. పరమాత్మ రూప దృష్టి ద్వారానే అక్కడ కథనం చెప్పబడింది. అందుకే తస్యాహ ఉపదేశ తథా దృష్టి ఉపదేశ, పరమాత్మని ఆ ఉపదేశం ఏంటి? పరమాత్మని అంటే వైశ్వాన దృష్టి ఉపదిశ్యతే, పరమాత్మని వైశ్వానర దృష్టి ఉపదిశ్యతే అత్ర. ఇక్కడ పరమాత్మలో వైశ్వానర దృష్టి ప్రకారంగా ఉపదేశించబడింది. అంటే ఆ వైశ్వానర శబ్దం ద్వారా ఆ పరమాత్మ విషయంలో చెప్పబడింది. అక్కడ ఆ దృష్టి వైశ్వాన దృష్టి ఎవరిలో చెప్పబడింది? పరమాత్మని. పరమాత్మ యొక్క దృష్టి ద్వారా మనకు స్పష్ట కథనం చెప్పబడింది కాబట్టి ఆ దృష్టి కథనం చేత మనకు ఆ పరమాత్మ తీసుకోవాలి, మనకు స్థూలాగ్ని కానీ జఠరాగ్ని కానీ తీసుకోకూడదు. అందుకే పరమాత్మని వైశ్వాన దృష్టి ఉపదిశ్యతే అట్లా, ఆ పరమాత్మలో వైశ్వాన దృష్టి యొక్క కథనం ఉపదేశించబడింది ఇక్కడ ఈ ప్రసంగంలో. అందుకడ వైశ్వాన శబ్దం పరమాత్మ యొక్క వాచకమే, ఆ దృష్టి ఉపదేశం ద్వారా మనకు స్పష్టమవుతుంది. కానీ ఇది స్థూల అగ్నివాచకం కాదు అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. ఇదొక సమానం చెప్పారు. అలాగే ఏతాదృశి దృష్టే వేదే బహుదా ఉపదిశతే, ఇటువంటి దృష్టి ఈ వైశ్వానర దృష్టి అంటే పరమాత్మ యొక్క దృష్టి అనేది, ఇటువంటి దృష్టి ఈ రకంగా చూడటం అనేది, వైశ్వానర రూపంలో కూడా చూడటం అనేది, ఇలాంటి దృష్టి ఇలాంటి ప్రకరణాలు ఏతాదృశి దృష్టి ఇటువంటి ఈ రకంగా చూసిన దృష్టి వేదే బహుదో ఉపదిశ్యతే, వేదంలో అనేక చోట్ల ఉపదేశించబడ్డాయని. ఇక్కడ ఒకటి మాత్రమే కాదు, ఇలాగా వైశ్వానర దృష్టి ప్రకారంగా చూడడం అనేది, పరమాత్మలో చూడడం అనేది ఇక్కడ ఒక చోటే కాదు. ఏతాదృశి దృష్టి ఈ రకమైన దృష్టి ఇది వేదే బహుదో ఉపదిశ్యతే, బహుదా ఉపదిశ్యతే, చాలా చోట్ల ఉపదేశించబడింది. ఎక్కడ ఉపదేశించబడింది? దానికి ప్రమాణం చూపిస్తాడు. వాయు వరుణ ఇంద్ర ప్రభృతి దృష్ట్యా పరమాత్మ బహుదా ప్రచర్యతే. ఇక్కడ పరమాత్మ వాయు రూపంలో, వరుణ రూపంలో, ఇంద్ర రూపంలో నుంచి మొదలుకొని అలాగే అనేక దృష్టిలు ఉన్నాయన్నమాట. అంటే పరమాత్మ సందర్భాన్ని బట్టి ప్రకటన బట్టి ఆ రకములు మనం చూసామంట, ఆ రకములు చెప్పుకున్నాం. అందుకే వాయు వరుణేంద్ర ప్రభృతి దృష్ట్యా పరమాత్మ బహుదా ప్రచుర, అక్కడ పరమాత్మను అనేక చోట్ల మనం ప్రస్తావించుకున్నాము. అందుకే దానికి మంత్రం చెప్తున్నారు. ఇంద్రం మిత్రం వరుణం అగ్నిం ఆహు అథో దివ్య స సుపర్ణో గరుత్మాన్ అని చెప్పిన. ఇంద్రం మిత్రం వరుణం అగ్నిం ఆహు, ఇక్కడ అగ్ని రూపంలో, ఇంద్ర రూపంలో, వరుణ రూపంలో మనం అక్కడ ఆ పరమాత్మ చెప్పుకుంటున్నామట. అందుకే అథో దివ్య స సుపర్ణో గరుత్మాన్ ఏకం సత్ విప్రా బహుదా, ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఆ ఒక్క పరమాత్మని విప్రులు విద్వాంసులు బహుదా వదంతి, ఆ పరమాత్మ రకరకాలుగా వస్తారు. అగ్ని రూపంలో, వరుణ రూపంలో అట్లా భిన్న భిన్నంగా అనేక విధాలుగా చెప్పుకుంటాడ. ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఏకం సత్ విప్రాహ బహుదా వదంతి అగ్నిం యమం, అగ్ని రూపంలో, యమ రూపంలో, మాతరిస్వం ఆహు, ఈ రకంగా అగ్ని రూపంలో, యమ రూపంలో, మాతృస్వం అనేక విధాలుగా మనకు చెప్పబడింది, తీసుకోబడింది. అంటే ఈ దృష్టి అంటే ఇప్పుడు ఏ రకంగా ఈ దృష్టికోణం పరమాత్మ దృష్టికోణంతో అగ్ని శబ్దాన్ని, వాయు శబ్దాన్ని, వరుణ శబ్దాన్ని తీసుకున్నామో అలాగే వైశ్వాన దృష్టి కూడా అక్కడ పరమాత్మ దృష్టిలో తీసుకోబడింది. అది స్థూలాగ్ని జఠరాగ్ని దృష్టిలో తీసుకోబడలేదు అని చెప్పి ఈ వేద మంత్రం యొక్క ప్రమాణం ని ప్రస్తావించదన్నమాట ఋగ్వేదం. ఇది ఒక హేతు చెప్పుకున్నాం. తథా దృష్టి ఉపదేశాత్, అలాగే ఇంకొక హేతు అసంభవాత్. అసంభవాత్ దాన్ని ఓపెన్ చేస్తున్నారు చూడండి. అసంభవాత్ ఏంటంటే అసంభవాచ్య అంటే దేవు సుతేజాహ మూర్ధ. ఇప్పుడు సుతేజ అంటే ద్విలోకం చెప్తున్నాం. దేవు సుతేజ ద్విలోకం అంటే ద్విలోకం పరమాత్మ యొక్క ద్విలోకాన్ని పరమాత్మ యొక్క మూర్ధాతో పోల్చుకునేమాట. దేవు సుతేజ మూర్ధ్న స్థానే పృథివీ, ఆ పాదాలు ఏవైతున్నాయో పరమాత్మ పృథివీ అని చెప్పుకున్నాం. స్థానే పృథివీ స్థానం ఏం చెప్పుకున్నాం? ఆ పరమాత్మ యొక్క పాదస్థానం చెప్పుకున్నామట. స్థానే పృథివీ పాదస్థానే ఇత్యాది కథనస్య అల్ప పరిమాణిని ఏకదేశవర్తిని వస్తుని సర్వథా ఏవం అసంభవాత్. ఇక్కడ మనకు ఈ కథనం ఏది చెప్పుకున్నామో మనము, జీవలోకం పరమాత్మ యొక్క మూర్ధాన్ని చెప్పుకున్నాం, ఆ పృథివీ అంతా పరమాత్మ పాదాలను చెప్పుకున్నాం, ఉదరం అంతా విశ్వం అని చెప్పుకున్నాం. అలాగా ముందు చెప్పుకున్నటువంటి బ్రహ్మాండంతో ఈ విధంగా పరమాత్మ యొక్క శరీర ప్రకారంగా ఈ విధంగా పోల్చి చెప్పుకున్నామో ఇవన్నీ కూడా ఇటువంటి కథనం ఇత్యాది కథనస్య అల్ప పరిమాణిని, మనం జీవాత్మ అల్ప పరిమాణంతో యుక్తమైంది అని చెప్పుకున్నా కదా. జీవాత్మ
అనుస్వరూప, అల్ప, అల్ప పరిమాణి, అలాగే ఏకదేశ అని చెప్పుకున్నాం. ఏకదేశ అల్ప పరిమాణం చెప్పుకున్నామట. అల్పశక్తి సామర్థ్యం యుక్తమని చెప్పుకున్నాం. అది చెప్పాడు ఇక్కడ. ఇత్యాది కథనస్య అల్ప పరిమాణిని ఏకదేశవర్తిని వస్తుని, అల్ప పరిమాణంతో యుక్తమైనటువంటి ఏకదేశంలో విద్యమానంగా ఉన్నటువంటి సర్వథా ఈ అగ్ని విషయం చెప్పుకున్నాం ఇక్కడ. దీన్ని ఈ కథనాన్ని అగ్ని అల్ప పరిమాణంతో ఉంటుంది, ఏకదేశంలో ఉంటుంది. అటువంటి వస్తువులో సర్వతా ఏవ అసంభవాత్, ఆ పరమాత్మ ఈ తీసుకోవడం అది శక్యం కదమాట, అసంభవం అవుతుందన్నమాట. అంటే కానీ పరమాత్మ అంతటా వ్యాపించిన పైన చెప్పిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో పరమాత్మలో వర్తిస్తాయి. ఈ అల్ప పరిమాణంతో యుక్తమైన ఏకదేశంలో ఆ స్థూలాగ్నిలో కానీ లేకపోతే జీవాత్మలో కానీ ఇవి వర్తించవు. జీవాత్మకు తీసుకున్నట్లయితే వర్తించవు. అందుకే సర్వతా ఏవ అసంభవాత్, ఇవి సర్వతా మనకు అసంభవం అన్నమాట. జీవాత్మలో కానీ ఈ ప్రకృతి స్థూలాగ్నిలో కానీ మనకు ఎప్పుడు వర్తించమాట. అందుకే పరమాత్మ విభు, అందుకే పరమాత్మ విభు అని చెప్పుకున్నాం. సర్వాంతరవర్తి, సర్వాంతరవర్తి హి అస్తి, అంతటా అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు, సర్వాంతర్యామిగా ఉన్నాడు అని చెప్పి ఈ రకంగా చెప్పుకున్నాం. సో ముఖ్యంగా అసంభవాత్ అంటే అసంభవం ఎక్కడ? ఇవి జీవాత్మలో ఈ లక్షణ ఏకదేశవర్తి కాబట్టి అల్ప పరిమాణంతో యుక్తమైంది కాబట్టి పరిచ్ఛిన్నంగా ఉంది కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా ఈ బ్రహ్మాండాన్ని పరమాత్మ పోల్చడం అనే లక్షణాలన్నీ కూడా జీవాత్మలో కానీ స్థూలాగ్ని ప్రకంగా ఆ రకంగా కూడా ప్రయత్నం చేసినా దాంట్లో కానీ వర్తించవు. సర్వతా అసంభవాత్, ఈ జీవాత్మలో కానీ స్థూలాగ్నిలో కానీ వర్తించవన్నమాట. అందుకే పరమాత్మ విభు, పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడనమాట. సర్వాంతరవర్తి, అంతటా ఓతప్రోతమై ఉన్నాడనమాట. సర్వాంతరవర్తి అస్తి, అతను అంతటా వ్యాపించి ఉన్నాడు, ఓతప్రోతమై ఉన్నాడు అని చెప్పి ఈ రకంగా ఆ జీవాత్మలో అసంభవము, స్థూలాగ్నిలో అసంభవం అని చెప్పుకున్నాం. ఎందుకంటే ఏకదేశంలో ఉంటుంది కాబట్టి. పరమాత్మ అంతటా వ్యాపించి ఉంటాడు కాబట్టి పరమాత్మ యొక్క అర్థమే తీసుకోవాలి. వైశ్వాన శబ్దానికి పరమాత్మ అర్థమే తీసుకోవాలి అని చెప్పి ఇంతవరకు 2 హేతువులు చెప్పారు. 3వ హేతువు చెప్తున్నాడు. పురుషం అపిచ ఏనం అధీయతే, ఆ పరమాత్మ పురుషుడుగా నీవు చెప్పుకుంటామట. పురుషం అపిచ ఏనం అధీయతే అతచ ఏనం వైశ్వానరం పురుషమపి పఠంతి. కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో ఆ పరమాత్మని పురుష శబ్దం కూడా చెప్పుకుంటానే. వైశ్వానరం పురుషం, ఇప్పుడు వైశ్వానరం పరమాత్మానం అని చెప్పాం కదా, ఆత్మానం వైశ్వానరం అని చెప్పుకున్నాం. ఇక్కడ వైశ్వానరం పురుషం అంటే వైశ్వానుడు ఆ పురుషుణ్ణి అంటే ఆ పరమాత్మను అని కూడా ఆ రకంగా పాఠాలు కనిపిస్తాయి. ఆ రకంగా కూడా మనం సంకేతం మనకు వేదాల్లో వేదాంత గ్రంథాలు కనిపిస్తాయన్నమాట. అందుకే వైశ్వానరం పురుషమపి పఠంతి. ఇక్కడ వైశ్వానరం పురుష శబ్దం కూడా పరమాత్మ యొక్క వాచక శబ్దం వచ్చిందన్నమాట. అలాంటి దృష్టి అనేక చోట్ల పలు విధాలుగా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ వైశ్వాన శబ్దం పరమాత్మ యొక్క వాచకం తీసుకోవాలి. స్థూలాగ్ని వాచకం కానీ జఠరాగ్ని వాచకం కానీ జీవాత్మ యొక్క వాచకం తీసుకోకూడదు. అందుకే పురుష విశేషణ ఎందుకంటే పురుష శబ్దంలో విశేషంగా చెప్పుకుంటున్నామట అని చెప్పి మనం చెప్పలేదు. వాజసనేయిన శాఖ వాళ్ళు కూడా ఈ రకం చెప్తున్నామట. స ఏషో అగ్ని వైశ్వానరో యత్ పురుష, వాజస్నేయ ప్రకరణంలో శాఖల్లో చెప్పుకుంటప్పుడు స ఏష అగ్ని వైశ్వానరో యత్ పురుష, వైశ్వానరూపి పురుషుడు అగ్నిస్వరూపుడు ఆ పరమాత్మ అని చెప్పి ఇక్కడ ఈ మంత్రాంశను చెప్పుకున్నాడు. స ఏషో అగ్ని వైశ్వానర యత్ పురుష, ఏ పురుషుడైతే ఉన్నదో వైశ్వానరుడు అగ్నిస్వరూపుడు ఆ పరమాత్మ అని చెప్పి ఈ వచనం చెప్పుకున్నాం. అలాగే స యో ఏతం ఏవ అగ్నిం వైశ్వానరం పురుష విధం పురుషే అంతః ప్రతిష్ఠితం వేద. అందుకే శతపథ బ్రాహ్మణులు చెప్పున్నాడు. స యో ఏతమేవ అగ్నిం అంటే అగ్నిస్వరుడు వైశ్వానరం పురుష విధం. ఇక్కడ 3 లక్షణ విశేషణలు వచ్చాయి. అగ్నిం వైశ్వానరం పురుష విధం, పురుషే అంతః ప్రతిష్ఠ, పురుషులో అంతరంగా విద్యమానంగా ఉన్నామట. పురుష అంతః ప్రతిష్ఠితం వేద, అంతరంగా విద్యమానంగా ఉన్నాడని చెప్పి మనకు శతపథ బ్రాహ్మణంలో కూడా విశేషంగా చెప్పబడింది. కాబట్టి ఇక్కడ వైశ్వానర శబ్దం అనేది అది పరమాత్మ యొక్క వాచకం చెప్పబడింది. ఇది స్థూలాగ్ని వాచకాన్ని జీవాత్మ యొక్క వాచకంగానే తీసుకోవడానికి లేదు అని చెప్పి ఈ బ్రాహ్మణ వచనముల ద్వారా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పురుష శబ్దం ద్వారా కూడా ఆ పరమాత్మను వైశ్వానర పురుషం అని చెప్పి చెప్పుకుంటాం. ఇటువంటి కథనముల ద్వారా ఇక్కడ ఆధ్యాత్మిక ప్రకరణం ఎక్కడ ఆ వైశ్వానర శబ్దం వచ్చినా అది బ్రహ్మవాచకం తీసుకొని జీవాత్మ వాచకం కానీ స్థూలాగ్ని వాచకం తీసుకోకూడదని చెప్పి ఈ రకంగా 20వ సూత్రం యొక్క భాష్యాన్ని మనం ఈ రకంగా చెప్పుకున్నామండి. అస్తు, ఇందులో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే మనం రేపు చెప్పుకుందాము. అస్తు.
ఓకే అండి, ఇది ఒకసారి చూసుకోవచ్చండి. మీకు మంత్రాంశాలు జీ చెప్పండి. మహోదయ సుతేజ సుతేజ అని వచ్చింది మహోదయ. ద్యౌః సుతేజ మూర్ధనః. దేవుడి సుతేజ అంటే సుతేజ అంటే సుతేజ అంటే దాని ద్యులోకాన్ని సుతేజ అని చెప్తాం. ద్యులోకంలో విశేష ప్రకాశం ఉంటున్నాడు. చుష్టూ తేజ సుతేజ, ఆ ద్యులోకం అన్నమాట. ఆ ద్యులోకాన్ని పరమాత్మకు మూర్ధతో పోల్చి చెప్పుకున్నాం. తర్వాత ఈ ఇంకొక రకంగా దగ్గర మహోదయ ఈ ప్రచర్యతే అదే దీన్ని ఎలా విడదీయాలి మహోదయ? పైన రావత్తు బహుగా ప్రచర్యతే అంటే చాలా చోట్ల పరమాత్మ అని చెప్పి వాయు వరుణ ఇంద్ర ప్రభృతి దృష్ట్యా పరమాత్మ బహుదా ప్రచర్యతే అంటే అనేక చోట్ల ప్రస్తావించబడింది, ప్రస్తావించబడింది, ఉల్లేఖించబడింది. ఈ పదాన్ని ఎట్లా విడగొట్టాలో తెలియలేదు మహోదయ. ప్రాపూర్వక చేదాతు చేత కర్మని పదం అట. ఓకేనా? ప్రచర్య ఇది ఒకే పదం అండి, విడగొట్టొద్దని. విడగొడితే అర్థం మారిపోతుంది. ప్రచర్యతే ఉంది, ప్రచర్యతే కాదు, ప్రచర్యతే. ఓకేనా? చర్చదాతు ప్రచర్యతే తీసుకోవాలి. మీకు నేను ప్రచర్యతే అని చెప్పాను, ప్రచర్యతే అని చెప్పాలి. ఓకేనా? నేను తప్పు చెప్తాను అక్కడ పలకడం. అస్తు. ఓకే అండి, ఈ మంత్రాంశం రేపు ఒకసారి మళ్ళీ చూద్దాం. ఓకేనా? అస్తు. సందర్భాన్ని బట్టి నేను ఆ విషయాన్ని పూర్తిగా చేసినాను. ఇక్కడ విషయం మహోదయ, ప్రాణ పృథక్ వర్త్మ అన్నారు కదా మహోదయ. అది ఈ అంటే 25వ సూత్రంలో 4వ లైన్ మహోదయ. ప్రాణ పృథక్ వర్త్మ అంటే అక్కడ ఏంటి ఆ పదం ఏంటి మహోదయ? పృథక్ వర్త్మ అంటే అదే మీకు ఒకసారి చాంద్రోపనిషత్తు మీరు చెప్పాను కదా, ఒకసారి చూడండి అని మీకు స్పష్టం అవుతుంది. మళ్ళీ రేపు ఈ విషయాన్ని మనం చెప్తున్నాం. ఓకేనా? అస్తు మహోదయ. చాంద్రోగ్యం చూసాం కదా, ఇవన్నీ కూడా ఉల్లేఖించుకున్నాము. అదే విషయం ఇక్కడ చెప్పబడింది. అలా ఒకసారి చూడండి. కాని పక్షంలో మనం మళ్ళీ ఒకసారి చెప్పుకున్నాం. అస్తు మహోదయ. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ.